నేరుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. కులాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమైవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైఃకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. నేను నిన్న మీతో మనవి చేశాను. గురు పరంపర అని నారాయణం పద్మభువం వశిష్టం వ్యాసంచ నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపాదం మహాంతం గోవిందయోగీంద్ర మఘాస్య శిష్యం. గోవింద భగవత్పాదులు వచ్చే పర్యంతం నిన్నటి రోజున నేను మీతో మనవి చేసి ఉన్నాను. శంకరాచార్యుల వారి అవతారం వచ్చినప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, మిగిలినటువంటి ఆచార్య పురుషులు వచ్చినప్పుడు ఉన్నటువంటి పరిస్థితి బేరీజు వేసి పోల్చి చూరిస్తే పూర్తిగా విరుద్ధం. శంకరాచార్యుల వారు భూమి మీద అవతరించేటటువంటి సమయానికి అసలు శంకరాచార్యుల వారి వెంట కలిసి నడిచేటటువంటి వాడు ఒక్కడు లేడు. శంకరాచార్యుల వారికి ప్రభుత్వం యొక్క మద్దతు లేదు. ఆయన ఒక్కరే. అందుకే శ్రీరామాయణంలో హనుమ ఎలా ఉంటారో కలియుగంలో శంకరాచార్య స్వామి వారి అవతారం అలాగే ఉంటుంది. హనుమ ఒక్క నిమిషం విశ్రాంతి తీసుకోరు. ఆయన ఏది చేసినా లోకోపకారం కోసం చేస్తారు. శంకరాచార్యుల వారు శరీరంతో ఉన్నది 32 సంవత్సరాలు. వారు 3 మాటలు భారతదేశం అంతటా 4 చెరగుల పాదచారి అయి పర్యటించారంటే పర్యటించడంతో సరిపోయిందా? ఎక్కడికి వెడితే అక్కడే వాదనలు. ఎన్ని చోట్ల వాదించారో, ఎక్కడికి వెళ్ళినా గెలిపే. మళ్ళీ ఆ వేదాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసి వేదము యొక్క ప్రమాణాన్ని సువ్యవస్థితం చేయడానికి వారు పడినటువంటి కష్టం సామాన్యమైంది కాదు. అసలు దాంతో ఎవరినీ పోల్చడం సాధ్యం కాదు. శంకర భగవత్పాదుల యొక్క దార్శనికత అంత గొప్పది. అటువంటి శంకరాచార్యుల వారు అవతార స్వీకారం చెయ్యడానికి ముందే భారతదేశంలో మళ్ళీ ఆ సనాతన ధర్మ వ్యవస్థని సువ్యవస్థీకృతం చెయ్యడానికి తన మార్గంలో జ్ఞాన మార్గంలో నడవకపోయినప్పటికీ కర్మ మార్గాన్ని ముందు స్థాపించడం కోసం, బలవత్తరం చేయడం కోసం సాక్షాత్తుగా పరమశివుని యొక్క కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారినే కుమరిల భట్టుగా పంపారు అని మీతో నేను మనవి చేశాను. కుమరిల భట్టుది కర్మవాదం, మీమాంసకుడు. అంటే ఎంతసేపు కూడా కర్మకి పెద్దపీట వేస్తారు. వేదం 2గా విడిపోతుంది. ఒకటి కర్మభాగము, రెండవది జ్ఞాన భాగము.
కర్మభాగం అంతా కూడా కర్మకాండ అంటారు. ఏ పని ఎప్పుడు ఎందుకు చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఏ మంత్రాన్ని పఠించాలి, ఆచారకాండ ఎలా పాటించాలి, ఇవి చెప్తుంది. జ్ఞానకాండ ఇక కర్మ అంతా చేసి 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 చిత్తశుద్ధి పొందిన తరువాత బ్రహ్మానందాన్ని అనుభవించడానికి యోగ్యమైన రీతిలో జ్ఞానాన్ని ఎలా పొందవచ్చో, ఆ జ్ఞానము చేత ఆత్మగా తాను ఎలా అనుభవంలో నిలబడవచ్చో తెలియచేస్తుంది. ఇందులో మీమాంసకులు జ్ఞానభాగం జోలికి రారు, అసలు వాళ్ళు జ్ఞానకాండని పట్టించుకోరు. ఎందుకు మరి జ్ఞానకాండ వేదంలో ఇవ్వబడింది అని ప్రశ్నిస్తే వాళ్ళు ఏమంటారంటే, ఉత్సాహపరచడానికి జ్ఞానకాండ వచ్చింది తప్ప యథార్థం కర్మకాండే అంటారు. కాబట్టి ఆ కర్మకాండని బాగా బలవత్తరం చేయడానికి వచ్చినవాడు కుమరిల భట్టు, సాక్షాత్తు సుబ్రహ్మణ్యుడు. మరి శంకరాచార్యుల వారు భక్తితో కర్మని ముడివేసి జ్ఞానం వైపుకి నడిపిస్తే కర్మ మార్గం శంకరాచార్యుల వారి మార్గం ఒకదానికొకటి విరుద్ధం కదా. మరి శంకరాచార్యుల వారి అవతారాన్ని సమర్థించడానికి వచ్చినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారమైన కుమరిల భట్టు అవతార ప్రయోజనం ఏ విధంగా శంకరాచార్యుల వారి యొక్క సిద్ధాంతాన్ని, వారి అవతారము యొక్క ప్రయోజనాన్ని సమర్థిస్తుంది అని కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే మీకు ఒక విషయం అర్థమవుతుంది. అప్పట్లో యజ్ఞయాగాది క్రతువుల యొక్క వైభవం క్షీణించిపోయింది. ఎక్కడా కూడా యజ్ఞయాగాది క్రతువులు లేవు. ఎందుచేత ఒక విచిత్రమైనటువంటి వాదన ఒకటి బయలుదేరింది. యజ్ఞయాగాది క్రతువులు హింసతో కూడుకుని ఉంటాయి కాబట్టి అహింస అంటే అసలు ఏ ప్రాణి ఖేదపడకూడదు. నేను ఎన్నో మాటలు మీతో మనవి చేశా. అసలు ఏ ప్రాణి బాధపడకుండా ఎవ్వరూ జీవించడం సాధ్యం కాదు. సంసారికి ఏ ప్రాణిని బాధ పెట్టకుండా బ్రతకడం జీవితంలో ఎప్పుడూ సాధ్యమయ్యే విషయం కాదు. ఇప్పుడు నేను అహింస గురించి మాట్లాడాలి అంటే నేను మాట్లాడుతున్నప్పుడు ఈ ధ్వని ప్రకంపనలకి కొన్ని ప్రాణులు చచ్చిపోతాయి. అహింస చెయ్యాలని చెప్పడం వల్ల కొన్ని ప్రాణులు పోతాయి, హింస జరుగుతుంది. మరి ఎలా పూర్ణమైన హింస? అందుకే వేదం పూర్ణమైన హింస అంటే ఎవ్వరినీ చంపకుండా ఉండడం అని చెప్పలా. తాను బ్రతకేటప్పుడు కొన్ని ప్రాణులు మరణించవలసిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి నేను అన్నం వండుకు తిన్నాననుకోండి, అన్నం వండుకు తింటున్నప్పుడు అగ్ని మీద బియ్యాన్ని పచనం చేసేటప్పుడు కొన్ని సూక్ష్మాంగ జీవులు మరణిస్తాయి. అలాగని నేను అన్నం వండుకోవడం మానేశాననుకోండి, అసలు నేను బ్రతికే అవకాశం ఉండదు. ఎంత తక్కువ హింస చెయ్యవచ్చో అంత తక్కువ హింస చేస్తూ తను బ్రతకడానికి మాత్రం కావలసినటువంటి హింస జరిగితే, అంటే పక్క మనుష్య ప్రాణిని చంపి దోచుకురమ్మని కాదు దాని ఉద్దేశం. ఏదో తోటకూర కోసుకుని తిన్నాడు, అప్పుడు ఆకుకూర కోసుకుంటున్నప్పుడు ఆ చెట్టు బాధపడుతుందా? బాధపడదా? ఖచ్చితంగా బాధపడుతుంది. కానీ ఆకుకూర వండుకోకపోతే ఎలా బ్రతుకుతావు? కుదరదు. అన్నం వండుకోకుండా ఎలా బ్రతుకుతాడు? కుదరదు. అందుకని యజ్ఞయాగాది క్రతువుల యందు కూడా హింస ఉంది. అందుకని చెప్పి యజ్ఞయాగాది క్రతువులు చెయ్యకూడదనేటటువంటి వాదన ఒకటి బలపడింది ఆ రోజుల్లో. అందుకని అసలు వేద మార్గము క్షీణించిపోయింది. ఆరాధన లేదు, ఆచారకాండ లేదు, యజ్ఞయాగాది క్రతువులు లేవు. ఎవడిష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తించినటువంటి రోజులు. ఆకర్షణీయంగా మాట్లాడడం, పైగా చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, పోనీ మేము వేదాన్ని ప్రమాణంగా తీసుకోవట్లేదు అని చెప్పేవారు కాదు. వేదంలోంచే చెప్తున్నామని వాళ్ళకి ఎంతవరకు నచ్చిందో అంతవరకే, మిగిలిన భాగాన్ని ముట్టుకోరు. అది ఎలా వైదికం? వేదాన్ని ఒప్పుకోవడం అంటే మొత్తం వేదాన్ని ఒప్పుకోవాలి. అంతేకాని వేదంలో కొంత భాగాన్ని నాకు ఇష్టమైందాన్ని ఒప్పుకుని నాకు ఇష్టం లేదని పక్కన పెట్టేశాను అనుకోండి, అప్పుడు వేదం గొప్పదా నీ గొప్పవన్నా? అప్పుడు వేదంలో నా మనసుకు నచ్చింది నేను వేదం అంటాను, మిగిలింది వేదం కాదంటాను. అటువంటి ధోరణి ప్రబలిపోయింది. అటువంటి ధోరణి ప్రబలిపోయిన రోజులలో శంకరాచార్యుల వారి అవతారం రాక పూర్వమే కుమరిల భట్టు వచ్చి కర్మ మార్గాన్ని ముందు బాగా సువ్యవస్థితం చేశాడు. మళ్ళీ యజ్ఞయాగాది క్రతువులన్నీ జరిగేటట్లుగా చేశాడు. ఈ జరిగేటట్టుగా చేసేటటువంటి ప్రక్రియలో కుమరిల భట్టుకి బౌద్ధ మతానికి తీవ్రమైన విభేదం వచ్చింది. ఈ తీవ్రమైన విభేదం వచ్చినటువంటి కారణం చేత
కుమరిల భట్టు అసలు బౌద్ధ మతంలో చెప్తున్నటువంటి సిద్ధాంతాలు ఏమిటో తెలుసుకుంటే తప్ప దాన్ని ఖండించడం సాధ్యం కాదు అన్న ఉద్దేశ్యంతో తాను కూడా ఒక బౌద్ధుడిగా నటిస్తూ బౌద్ధ గురువుల దగ్గరికి వెళ్ళి పాఠం నేర్చుకోవడం మొదలుపెట్టాడు. కానీ కర్మకాండయందు చాలా విశేషమైన అనురక్తి ఉన్నవాడు కనుక బౌద్ధ గురువులకి ఇతర శిష్యులకి తెలియకుండా తాను రహస్యంగా వేరొక చోట కర్మకాండ నిర్వహిస్తూ ఉండేవాడు. సంధ్యావందనాది ప్రక్రియలన్నీ చేస్తూ ఉండేవాడు. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకి అనుమానం వచ్చింది, ఇతను మన దగ్గర పాఠం నేర్చుకోవడానికి రాలేదు, మన దగ్గర విషయాన్ని నేర్చుకుని ఇందులో ఉన్న లోపాలు పసిగట్టి మన మతం నిలబడకుండా చెయ్యడానికి వచ్చాడు. అందుకని ఇతను బ్రతకడానికి వీల్లేదని ఒక భవనంలో 7వ అంతస్తుకు తీసుకెళ్లి అక్కడి నుంచి కిందకి తోసేశారు. ఆ కుమరిల భట్టు కింద పడిపోతున్నాడు. కింద పడిపోతూ ఆయన ఒక పెద్ద అరుపు ఒకటి అరిచాడు. వేదమే ప్రమాణమైతే నాకు హాని జరగకుండుగాక అని అరిచాడు. ఆయన ఆ 7వ అంతస్తు నుంచి కింద పడ్డాడు. కింద పడ్డా ఆయనకి ప్రాణాపాయం జరగలేదు, కానీ ఒక కన్ను పోయింది, ఒక కంటికి బాగా గట్టి దెబ్బ తగిలింది. ఆయన ఆశ్చర్యపోయాడు. నేను మరణించలేదు కాబట్టి వేదము ప్రమాణమే, కానీ నా కంటికి దెబ్బ ఎందుకు తగిలింది అని అడిగాడు. అశరీరవాణి పలికింది, వేదము ప్రమాణమైతే అన్నావు, వేదము ప్రమాణమైతే అంటే నీకే ఏదో కొద్దిగా అనుమానం ఉంది అన్న విషయం వ్యక్తమవుతోంది. వేదము ప్రమాణము కనుక నా ప్రాణము పోదు అని నువ్వు అనుంటే నీకు కన్ను దెబ్బతిని ఉండేది కాదు. వేదము ప్రమాణమైతే అండంలో ఎక్కడో చిన్న సంశయం వ్యక్తం అవుతోంది. వేద ప్రామాణ్యమునందు సంశయాన్ని వ్యక్తం చేశావు కనుక ఒక కన్ను దెబ్బతింది అంది ఆ శరీరవాణి. ఆ కుమరిల భట్టు ఆ బౌద్ధ మతంలో ఉన్నటువంటి విశేషాలన్నీ గురువుల వలన విని అందులో ఉండేటటువంటి లోపాలనన్నిటినీ ఖండించి మళ్ళీ వేదాంతర్గతమైనటువంటి కర్మ మార్గాన్ని సువ్యవస్థితం చేశాడు. దానివల్ల మళ్ళీ యజ్ఞయాగాది క్రతువులన్నీ జరిగాయి. శంకరాచార్యుల వారు ముందు యజ్ఞయాగాది క్రతువులు జరగడానికి ప్రాధాన్యత ఇచ్చారు. తన అవతారంలో భక్తిని కర్మతో ముడివేసి జ్ఞానప్రచారం జరిపించడం కన్నా ముందే కర్మ మార్గాన్ని బాగా స్థిరీకరించడానికి కారణమేమో నేను మీతో ఒక రోజున ప్రస్తావించాను. దేవతలు వెళ్ళి పరమశివుడి దగ్గర ఏడ్చారు, మాకు అన్నం లేదు, యజ్ఞయాగాది క్రతువులు ఆగిపోయాయని. అన్నమో రామచంద్ర అని ఏడుస్తున్నటువంటి దేవతలకి ముందు హవిస్సు అందేటట్టుగా చూడాలంటే యజ్ఞయాగాదులు ముందు జరగాలి. అది జరిగితే దేవతలు సంతోషపడితే, వర్షం పడితే ముందు ప్రజలు శాంతిగా ఉంటారు, దేవతలు శాంతిగా ఉంటారు. అందుకే ముందు యజ్ఞయాగాదులు జరిగేటట్టుగా చెయ్యడం కోసమని వాటిని విమర్శించినటువంటి బౌద్ధ మతంలో ఉన్న లోపాలను చెప్పి యజ్ఞయాగాది క్రతువులు బాగా జరిగేటట్టుగా చేసేట్టు చూడడానికి తన కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కుమరిల భట్టుగా పంపారు. కానీ కుమరిల భట్టు మంచి కర్మవాది, మీమాంసకుడు. ఆయన యజ్ఞయాగాది క్రతువులు జరిగేటట్టు మళ్ళీ ప్రచారం చేశాడు, జరిగేటట్టు చూశాడు. కానీ ఆయన ఒక్కసారి విచారణ చేసుకున్నాడు. నా జీవితంలో నేను ఒక పెద్ద పొరపాటు చేశాను. బౌద్ధ గురువుల దగ్గరికి నేను వెళ్ళింది నిజంగా బౌద్ధ మతంలో ఉన్న విషయాల్ని వినయంతో తెలుసుకోవడం కోసం కాదు. బౌద్ధ మతంలో చెప్తున్న విషయాల్లో ఏ లోపాలున్నాయో తెలుసుకోవడానికి నేను ఆ గురువుల దగ్గరికి వెళ్ళాను. గురువుని మోసబుద్ధితో ఆశ్రయించడం తప్పు. అది ఎవరైనా కావచ్చు, నేను నమ్ముకున్న మతంలో గురువు కావచ్చు, నేను విమర్శిద్దామనుకున్న బౌద్ధ మతానికి సంబంధించిన గురువు కావచ్చు. ఆ గురువుని మోసగించి విద్య నేర్చుకున్నాను కనుక నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అన్నాడు. ప్రాయశ్చిత్తము అంటే తను చేసిన దోషానికి తానే శిక్ష వేసుకుంటాడు. కాబట్టి ఇప్పుడు నేను ప్రాయశ్చిత్తం అనుభవిస్తానని ఒక పెద్ద ఊక రాసిన ఒక దాన్ని ఏర్పాటు చేసి దానికి అగ్నిహోత్రం వెలిగించారు. తుషాగ్ని అని. అది ఒక్కసారి అంటుకోదు, మంట మండేటట్టుగా కాదు, లోపల లోపల రగులుకుంటుంది. ఆ తుషాగ్ని మధ్యలో కూర్చుంటారు. ఆ ఊక మధ్యలో కూర్చుని తలొక్కటే బయటకు ఉంటుంది. ఆ ఊక కింద నుంచి కాలడం మొదలు పెడుతుంది. మొదలు పెట్టినప్పుడు అందులోకి దిగుతారు. ఆ ఊకలోకి దిగుతున్నప్పుడు అగ్నిహోత్రం కింద నుంచి అంటుకోవడం మొదలు పెడుతుంది. బ్రతికుండగానే కింద నుంచి అంటుకుని కాలిపోతుంటే ఆ ఊక వేడి సెగ తగులుతూ పైకొచ్చే వరకు, ప్రాణం పోయే వరకు ఎంత కొట్టుకుని బాధపడో ప్రాణం విడిచిపెట్టాలి. తుషాగ్ని యందు ప్రాణం విడిచిపెట్టడం అంటే అంత కష్టంతో కూడుకున్న విషయం.
నేను గురువుగారు నమస్కారం అని చెప్పి బౌద్ధ గురువుల్ని ఆశ్రయించి వారి మతంలో ఉన్న రహస్యాల్ని, ఆ మతంలో ఉన్న లోపాలు చెప్పి నేను కర్మ మార్గాన్ని సువ్యవస్థితం చేయడం కోసమని వెళ్ళి వాళ్ళని మోసగించాను కనుక నీ చేసిన పనికి ప్రాయశ్చిత్తం ఇదేనని తుషాగ్ని యందు కూర్చున్నాడు. అగ్ని సంభవుడు గల సుబ్రహ్మణ్యుడు పావకి అని పేరు. కాబట్టి అగ్ని యందే ఆ అవతారం పరిసమాప్తం అయిపోవాలి. అందుకని కుమరిల భట్టు తుషాగ్ని యందు శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నారు. శంకరాచార్యుల వారికి తెలిసింది. శంకరాచార్యుల వారు అప్పటికి ఉత్తర భారతదేశంలో కాశీపట్టణం దగ్గర ఉన్నారు. తెలిసి కుమరిల భట్టుని ఓడించాలి. కర్మ మార్గాన్ని ఓడిస్తే తప్ప జ్ఞాన మార్గాన్ని నిలబెట్టడం కుదరదు. అందుకని వాదన కోసమని గబగబా యోగ మార్గంలో వచ్చారు. శంకర విజయాలు చదివితే మీరు ఒక ఆశ్చర్యకరమైన విషయం వినపడుతుంది. తుషాగ్నిలో కింద నుంచి ఊక కాలిపోయి మంటకి ఒళ్ళు కాలిపోతూ కిందకి దిగబడిపోతున్నటువంటి కుమరుల భట్టుకి శంకరాచార్యుల వారు వచ్చి ఎదురుగుండా నిలబడగానే చల్లటి వెన్న ఒంటికంతటికీ కూడా అనులేపనం చేసినంత సంతోషాన్ని పొందారట. అప్పుడు శంకరాచార్యుల వారికి కుమరిల భట్టుకి ఇద్దరికీ కూడా పరిచయ వాక్యాలు జరిగాయి. జరిగిన తరువాత కర్మ మార్గం పూర్తిగా పరిణితి ఎందుకు ఇవ్వదో శంకరాచార్యుల వారు చెప్పారు. కర్మ మార్గాన్ని అనుసరిస్తే వచ్చేటటువంటి ఏ సుఖమైనా సరే తాత్కాలికమే, కాలమునందు అనుభవించి కాలమునందు పోతుంది. కర్మ మార్గం అనుభవించడం వల్ల వచ్చే సుఖము అన్న మాటని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నేను పుణ్యం కోసం ఈ పని చేస్తున్నాను అని మీరు అనుకున్నారనుకోండి, ఎవరు దాన్ని కాదనరు. పుణ్యం చేయవలసింది. నేను పుణ్యం కోసం ఈ పని చేస్తాను, ఈ దేవాలయాన్ని కొంచెం అక్కడ తుడిచేసేయండి అన్నాను అనుకోండి, ఈ దేవాలయం నేను ఇవాళ తుడిచాను కాబట్టి నాకు చాలా పుణ్యం వస్తోంది, అందుకు తుడుస్తున్నాను అని అన్నారనుకోండి, అదేమీ సిద్ధాంతం వ్యతిరేకం కాదు, యథార్థమే. కొంత పుణ్యం వస్తుంది. నాకు కొంత పుణ్యం రావాలి అని కోరుకుని దేవాలయం తుడిచారు, మీ ఖాతాలో కొంత పుణ్యం వేస్తారు. ఇప్పుడు ఈ పుణ్యమైనా పాపమైనా అనుభవిస్తే కానీ పోదు. అది దానికి ఉన్న లక్షణం. ఎవరు చేశానన్నాడో వాడు దాన్ని అనుభవిస్తే తప్ప ఆ పుణ్యం పాపం పోవు. కాబట్టి ఇప్పుడు ఈ పుణ్యం అనుభవంలోకి రావాలి. పుణ్యం అనుభవంలోకి ఎలా వస్తుంది? ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోండి బాగా. పుణ్యం అనుభవంలోకి రావాలి అంటే శరీరం ఉంటే తప్ప పుణ్యాన్ని సుఖరూపంలో అనుభవించడం కుదరదు. సుఖంగా అనుభవించాలి అంటే శరీరం ఒకటి ఉండాలి. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, బయట విపరీతమైన తాపంగా ఉంది, నేను ఒక ఏసీ ఒకటి కొనుక్కుని చక్కగా శీతలమైనటువంటి గదిలో కూర్చున్నాను అనుకోండి, అబ్బా ఎంత హాయిగా ఉందో, ఎంత చల్లగా ఉందో, సుఖంగా ఉన్నానన్నాను. ఇప్పుడు నేను చల్లగా ఉంది అని సుఖం అనుభవించడానికి నాకు శరీరం ఉండాలా? నేను ఒక గంట సేపు ఒక ఏసీ గదిలో కూర్చుంటే, బాగా గుర్తుపెట్టుకోండి నేను చెప్పిన విషయం, ఒక గంట సేపు నేను ఏసీ గదిలో కూర్చుంటే నేను గతంలో చేసిన ఏదో పుణ్యం కడిగేస్తాడు ఈశ్వరుడు, తీసేస్తాడు అక్కడతో. అందరూ ఎండలో పడున్నారు, నువ్వు గంట సేపు చల్లగా పడున్నావు సుఖంగా. అలా ఉండడానికి కొంత డబ్బిస్తాడు. ఆ ఐశ్వర్యంతో నువ్వు ఏసీలో ఉంటావు. ఓ దేవాలయం అరుగు తుడిచిన పుణ్యం అక్కడతో పోయింది. చాలా విపరీతమైన పుణ్యం చేసేశాడు అనుకోండి ఒక ఆయన, ఇంకా అదే పనిగా పుణ్యమే చేసుకుంటూ పోయాడు. ఇప్పుడు ఈ పుణ్యం అంతా ఎలా పోవాలి? ఈశ్వరుడు ఏం తెలివి తక్కువవాడు కాడు. ఓ చక్రవర్తిని చేసి ఓ 10 ఏళ్ళు ఉంచాడు అనుకోండి సింహాసనం మీద, అయిపోతుంది. చక్రవర్తిగా కూర్చోవడం చాలు అంతఃపురంలో. ఎంత పరివారం, ఎంత పటాటోపం, ఎన్ని సభలు, ఎన్ని నృత్యాలు, ఎన్ని సంగీతాలు, ఎంత అధికారం. అవసరమైతే అవతల వాడిని చంపి అవతల బారేయమని చెప్పచ్చు, నోటి మాట శాసనం. అంత అధికారాన్ని పొందాలి అంటే ప్రతి క్షణం ఆ అధికారము చేత చేసిన పుణ్యము నశించిపోతుంటుంది. ఇప్పుడు చేసుకున్న పుణ్యం అంతా కాలిపోయింది. ఏమయ్యాడు? ఓ 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు, అయిపోయింది. చేసిన పుణ్యం ఏమైంది? ఖర్చు అయిపోయింది అంటాడు ఈశ్వరుడు. అందుకే కర్మ మార్గమునందు చేసుకున్నటువంటి పుణ్యము వలన వచ్చేటటువంటి సుఖము శాశ్వతము కాదు. మరప్పుడు కర్మ మార్గం ఎందుకు చెప్పింది వేదం? మరి కర్మకాండ ఎందుకు చెప్పినట్టు? దేని కింద మార్చుకోమని చెప్తారంటే అది శంకరాచార్యుల వారు ప్రతిపాదించింది. శంకరులు ఏది ప్రతిపాదించినా వేదాంతర్గతం. ఆయన సొంత సిద్ధాంతం. ఆయన ఒక్క మాట అంటే ఒక్క మాట ఆయన మాట్లాడాల. మీకు ఎప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి,
ఎప్పుడు నోరు విప్పి మాట్లాడినా అది వేదం ఒప్పుకున్నదైతేనే మాట్లాడేవాళ్ళు మీకు వాంగ్మయం మొత్తం మీద ఇద్దరే కనపడతారు. ఇద్దరే. వేదం ఒప్పుకున్నదంటేనే మాట్లాడతారు వాళ్ళు. వేదం ఒప్పుకోలేదు వాళ్ళు మాట్లాడరు. నరుడిగా వచ్చి అలా మాట్లాడినది ఇద్దరే వాంగ్మయంలో. ఒకడు రాముడు, రెండవ వారు శంకర భగవత్పాదులు. వీళ్ళిద్దరే. నాకు తెలిసి చెప్పడానికి మూడో పేరు లేదు. ఎప్పుడు ఎవరు ఎక్కడో అక్కడ వేదంలో ఓ భాగం ఒప్పుకుని ఓ భాగం ఒప్పుకోకుండా సొంత పెత్తనం చేసిన వాళ్ళే. వేదాన్ని వేదంగా పూర్తిగా అంగీకరించి మాట్లాడిన మహాపురుషులు ఇద్దరే. ఒకరు శంకర భగవత్పాదులు, రెండు శంకరాచార్యుల వారు, అదే రామచంద్ర ప్రభు. కలియుగంలో, ఈ యుగంలో, ఈ మధ్య కాలంలో రెండు చేతులెత్తి మనం నమస్కరించవలసిన మహాపురుషులు నోరు విప్పితే వేదం అంగీకరించింది మాట్లాడడం, వేదం ఎలా చెప్పిందో అలా ధర్మాన్ని పాటించడం తప్ప ప్రాణం పోయినా వేదం ఎలా చెప్పిందో అలా బ్రతకకుండా ఒక్క నిమిషం కూడా గడపనటువంటి ఏకైక వ్యక్తి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. కాంచీపురం కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు. కాబట్టి అటువంటి శంకర భగవత్పాదుల నోటి వెంట అసంబద్ధమైన మాట రాదు. వారు కుమరిల భట్టుకు చెప్పిన మాట అది. కర్మ మార్గంలో ఉన్నావు, కర్మ చేస్తున్నావు, ఎంత కష్టపడి ఆచారకాండతో కర్మ మార్గంలో చేసినప్పటికీ ఆ పుణ్యము సుఖరూపంలో ఏమైపోతుంది. మళ్ళీ నువ్వు చేసిన పుణ్యం ఏమైనట్టు ఏముండదు. కొంతకాలం అయిపోయిన తర్వాత అదే పుణ్యాన్ని చిత్తశుద్ధి కొరకు చేశావు. దేవాలయం అరుగు తుడిచారు ఇద్దరు. అందుకే మీరు చూడండి, వేదాంతం గహనం జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇద్దరు వెళ్ళి అయ్యప్ప స్వామి ముందు నించున్నారు. ఒక ఆయన అన్నాడు, పరమేశ్వర పరమేశ్వర, నా కొడుకు మంచి ఉద్యోగం వచ్చేట్టు చూడు, ఇవాళ నీ దేవాలయం అంతా తుడిచానన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు, ఈశ్వర నా జన్మ పండింది, ఎన్ని శరీరాలు పొందానో, ఎప్పుడు దీన్ని నీ సేవ గురించి వాడానో లేదో నాకు తెలియదు, ఇవాళ నేను వేసుకున్న అంగీ తెరిచిపోయింది తండ్రి, చెమటతో ముద్దయిపోయాను, ఇన్నాళ్లకి నా ఒళ్ళు నీ సేవలో పనికొచ్చింది, ఇలా పునఃపునః నా ఊపిరి ఉన్నంతకాలం నీ సేవ చేసుకునేట్లు అనుగ్రహించన్నాడు. ఇద్దరూ కోరికేనా కోరారు? ఇద్దరిది కోరికేనా? ఒక ఆయన శరీరం ఉన్నంతకాలం అలాగే సేవ చెయ్యాలన్నాడు, ఇంకొక ఆయన కొడుక్కి మంచి ఉద్యోగం రావాలన్నాడు. రెండూ కోరికలేనా అని అడిగారు. ఒక్కటే కోరిక. కొడుక్కి ఉద్యోగం రావాలని అడిగింది ఏదో అది కోరిక. నీ సేవలో ఇలా తరించాలన్నది కోరిక కాదు. ఎందుకో తెలుసా? అది చిత్తశుద్ధికి మార్గంగా మార్చేస్తాడు ఈశ్వరుడు. అప్పుడు దాన్ని ఏం చేస్తాడంటే, ఈ పుణ్యాన్ని దేనికి వాడతాడంటే చిత్తశుద్ధినిస్తాడు. అటువంటి వాడు ఇంద్రియముల యొక్క పటాటోపానికి దూరంగా జరిగిపోతాడు. తన మనసుని తాను పరిశీలించుకోవడం అలవాటైపోతుంది. శాస్త్రం మీద విశేషమైన నమ్మకం పెరుగుతుంది. ఆచార్య పురుషుల యందు భక్తి కలుగుతుంది. వైదికమైన సక్రమమైన మార్గంలో ఊంచుకుని నడవడం అలవాటవుతుంది. అధర్మమునందు మక్కువ ఉండదు. ధర్మమే, ధర్మానుష్ఠానమునందు ప్రాణం పోయినా అంగీకరిస్తాడు తప్ప ధర్మ మార్గానికి వ్యతిరేకంగా నిలబడడానికి మాత్రం అంగీకరించాడు. ధార్మికంగా బతకడమే తృప్తి. అధార్మికంగా కోట్లొచ్చినా నాకు వద్దంటాడు. ధార్మికంగా ఆ పూట భోజనం దొరికితే చాలు, పరమ సంతోషంగా గడుపుతాడు. సంతోషం నిజానికి లోపల ఉన్నదే కానీ బయట నుంచి వచ్చేది కాదు. అందుకే శంకరాచార్యులు వారు యతిపంచకం చేస్తూ ఒక చోట అంటారు, కౌపీనవంత కలుభాగ్యవంత అంటారు. గోచీ పెట్టుకున్నవాడంత సుఖవంతుడు లేడన్నారు. అన్నీ విడిచిపెట్టేసినటువంటి సన్యాసి దగ్గరికి చక్రవర్తి మనశ్శాంతి కోసం పెడతాడు. విడిచిపెట్టడంలో శాంతి ఉంది కానీ పట్టుకోవడంలో శాంతి లేదు. అందుకే వేదం ఎప్పుడూ ఏం చెప్తుంది అంటే పట్టు విడుపు నేర్చుకో అని చెప్తుంది. అందుకే మన వాళ్ళు అంటూ ఉంటారు, ఆయనకి పట్టు విడుపు తెలియదండి అంటారు. జీవితంలో ఏది పట్టుకున్నా దేనికోసం అంటే విడిచిపెట్టేయడం కోసం పట్టుకోవాలి. అందుకే మీరు జాగ్రత్తగా పరిశీలించండి. సనాతన ధర్మమునందు మీరు ఏది పట్టుకున్నా వదిలిపెట్టేయడానికే. చిట్ట చివర ఏది పట్టుకోవడం కోసం ఇవన్నీ అంటే పరమేశ్వరుణ్ణి పట్టుకోవడం కోసం. మిగిలినవన్నీ పట్టి వదిలేయాలంతే. ఒకనాడు బ్రహ్మచర్యం ఎందుకు పట్టుకోవాలి? గురువుగారి దగ్గర సావధానంగా వినడానికి. బ్రహ్మచర్యం ఎందుకు వదిలిపెట్టేయాలి?
మనసునందు పొటమరించినటువంటి కామము అధర్మం వైపుకి నడిపించకుండా ఉండడానికి ధర్మపత్నిని స్వీకరించి ధార్మికమైన సంతానమును పొంది ఈ సుఖములు ఒక సుఖములా అన్న వైరాగ్యమును పొందడానికి స్వీకరించాలి. ఆ వైరాగ్యం వచ్చేశాక ఇక ఆ సంసారాన్ని కూడా వదిలిపెట్టేసి వానప్రస్థ అయిపోవాలి. వానప్రస్థుగా కూడా డస్సిపోయాక సన్యాసాశ్రమంలోకి వెళ్ళిపోవాలి. సన్యాసాశ్రమంలో కూడా ధర్మంతో పండిపోయిన తర్వాత సాక్షి మాత్రంగా శరీరాన్ని చూస్తూ వదిలిపెట్టగలగాలి. అన్నీ వదిలిపెట్టేది దేనికి అంటే శాశ్వతమైన పరమేశ్వర తత్వాన్ని పట్టుకోవడం కోసం. అందుకే పట్టు విడుపు అంత అవసరం. అది శంకర భగవత్పాదులు కుమరిల భట్టుతో ప్రతిపాదన చేశారు. కర్మ చేత నువ్వు సాధించినది ఏదైనా కాలమునందు వెళ్ళిపోయేదే, అది నీతో ఉండేది కాదు. నీతో శాశ్వతంగా ఉంటుందని నమ్మకం లేదు. ఇల్లు, భార్య, బిడ్డలు, డబ్బు, పదవి ఇవేవి మీరు సుఖస్థానములని మీరు పిలిచినవి ఏ ఉంటాయో లోకంలో, సుఖస్థానమని పిలవబడినవన్నిటినీ అపహరించడానికి పరమేశ్వరుడు ఒక రూపంతో తిరుగుతూ ఉంటాడు. అందుకే రుద్రంలో ఈశ్వరుడికి ఓ పేరుంది, పెద్ద దొంగ అని. నేను యథార్థం చెప్తున్నాను. అదేంటండి మీరు అలా అంటారంటారేమో, పరమేశ్వరుడికి పాలు పోసి అభిషేకం చేస్తే ఏమని పిలుస్తామో తెలుసా? ఓ దొంగ నీకో నమస్కారం అని చెప్తాం. తస్కరాణాం పతయే నమో నమో అని పిలవట్లా. తస్కరాణాం పతయే అంటే దొంగలకు పెద్ద దొంగ నీకో నమస్కారం. ఏమిటి ఆయన దొంగతనం? చెప్పకుండా తీసేయడమే. ఏమిటి చెప్పకుండా తీసేస్తాడు? శంకరులే చెప్పారు మోహముద్గరంలో, మాకురుధన జన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పిచ్చి తెగిపోవడానికి ఆ ఒక్క శ్లోకం చాలు. మాకురు ధనజన యవ్వన గర్వం. శంకర భగవత్పాదులు అన్నారు, నీ అహంకారం దేనివల్ల? 3 కారణాల వల్ల. ధన, డబ్బు అని. జన, నీ వెనక చాలామంది ఉన్నారని. యవ్వన, నీ ఒంట్లో బలం ఉందని. ఈ 3 చేత గర్వం. ఈ 3 తీసేసేది ఎవరో తెలుసా? నిమిషంలో తీస్తుంది. హరతి నిమేషత్ కాల సర్వం. కాలం తీసేస్తుంది ఈ 3. కాలమెవరు? పరమేశ్వరుడే. కాల కలయతామహం అంటాడు గీతాచార్యుడు. నేనే కాలస్వరూపాన్ని అంటాడు. అందుకే కాలము అన్న పేరు మీద ఉన్నవాడెవరో తెలుసా? పరమశివుడు ఒక్కడే. కాలకాలుడు అన్న పేరుతో ఉజ్జయిన్లో ఉన్నాడు. అందుకే అన్నిటినీ హరిస్తాడు, లయం చేస్తాడు. బుద్ధి చెప్పవలసి వస్తే చెప్పగలిగిన వాడాయనే, చెంపలేసుకుంటే తల మీదకి ఎక్కించుకోగలిగిన వాడాయనే. అదే శంకరాచార్యుల వారి తత్వం. లోకంలో ఎవడైనా ఓ దొంగనో ఓ పనికి మాలిన వాడినో తీసుకొచ్చి ఆశ్రయం ఇస్తే చాటుగా ఆశ్రయం ఇస్తాడు. లోపల ఉండవయా, బయటికి రాకు, నా పరువు కూడా పోతుందంటాడు. అందరికన్నా పెద్ద తప్పు చేసిన వాడిని పెద్ద ఎత్తున నెత్తి మీద పెట్టుకున్నవాడు అంటూ ఉంటే పరమశివుడు ఒక్కడే. చంద్రుడి కన్నా తప్పు చేసిన వాళ్ళు లోకంలో లేరు. అన్ని తప్పులు చేసినటువంటి చంద్రుణ్ణి నెత్తి మీద పెట్టుకున్నవాడు పరమశివుడు ఒక్కడే. చంద్రరేఖాధరుడై మహానుభావుడు చంద్రశేఖరుడు అని పేరు పెట్టుకున్నాడు. నేను పెట్టుకున్నాను రా నెత్తి మీద అన్నాడు. ఎన్ని తప్పులు చేసినా నేల మీద పడిపోతే చాలు, అంగీకరిచ్చేస్తాడు. అదే తత్వం. కరుణ వరుణ లయపాలయమాం భవశంకర దేశికమే శరణం. చదవట్లా? కారుణ్యానికి రాశీభూతం శంకరాచార్యుల వారు. నీకేం తెలియదని కదురా అమ్మాయి కూడా నా దగ్గరికి వచ్చావు, నేను నిన్ను ఉద్ధరిస్తాను రా అంటారు. అంతటి మహాపురుషుడు శంకరులంటే. కాబట్టి కాలమునందు వెళ్ళిపోతుంది నువ్వు కర్మ వలన చేసినటువంటి సుఖం. అదే పుణ్యాన్ని నువ్వు పరమేశ్వరానుగ్రహం కోసం చేస్తే, ఈశ్వర ఈ పుణ్యం చేయడానికి నేను దేంతో చేశాను? డబ్బు నా వల్ల వచ్చేసిందా? నా ప్రయోజనం వల్ల వచ్చేసిందా? ఓ మంచి నిర్ణయం చేయడానికి బుద్ధి నువ్వు ఇచ్చావు, ఓ సంతకం పెట్టడానికి చెయ్యి నువ్వు ఇచ్చావు, పట్టుకోవడానికి వేళ్లకి శక్తి నువ్వు ఇచ్చావు, ఓ ఫైల్ రాస్తున్నానంటే బుద్ధి శక్తి నువ్వు ఇచ్చావు, ఆ ఉద్యోగం రావడానికి ఓ చదువు చదువుకున్నానంటే ఆ చదువుకునే శక్తి నువ్వు ఇచ్చావు. కాబట్టి ఇంత డబ్బు సంపాదించుకుని నాకు నా కుటుంబానికి అన్నం పెట్టుకుంటున్నాను. కాబట్టి నీ కింకరుణ్ణి, నీకు నేనివ్వడం ఏమిటి? నీది నీకు ఇస్తున్నాను అన్న భక్తితో ఇచ్చాడనుకోండి, ఈశ్వరుడు చాలా సంతోషించి ఏం చేస్తాడంటే దాన్ని పుణ్యంగా మార్చాడు. మళ్ళీ నువ్వు అనుభవించాలనడం, చిత్తశుద్ధికి ఉపకరణం చేస్తాడు. దాంతో మనస్సుని శుద్ధి చేస్తాడు. ఇప్పుడు ఆ శుద్ధి చేస్తే ఏమవుతుంది? అక్కడే ఉంది తత్వం అంతా. అది అంతకు ముందు కూడా మెరుపున్నదే, కానీ అన్నీ అంటుకుని ఆ కిలిం అంటుకుని అది ఆకుపచ్చగా అయిపోయింది. ఇప్పుడు చేసిన పుణ్యం అన్న చింతపండుతో తోమేడు.
ఇప్పుడు చింతపండు పనికి రాకుండా పోయింది, ఆ పుణ్యం పనికిరాదు అనుభవించడానికి. కానీ గిన్నె ప్రకాశిస్తోంది. కొత్తగా ప్రకాశం వచ్చిందా? ఉన్న ప్రకాశానికి ఉన్న అడ్డు పోయిందా? కొత్తగా ప్రకాశం రాలేదు, గిన్నెకి ఉంది ప్రకాశం. ఉన్న ప్రకాశానికి అడ్డు మావి మకిలి అంటుకుంది. ఈ మలాన్ని ఎవరు తీసేశారు? చింతపండు తీసేసింది. ఆ చింతపండు మళ్ళీ వాడుకోవడానికి పనికొస్తుందా? చారులో వేసుకుంటారంటే పనికిరాదు. నువ్వు చేసిన పుణ్యం కూడా గిన్నె తోవడానికి చింతపండులా మారుతుంది. ఉదాహరణకి ఇప్పుడు ఆ చింతపండు ఏమైంది? గిన్నె తోవింది. గిన్నెకి ఏమైంది? దానికి ఉన్న ప్రకాశం దానికి బయటికి వచ్చింది. చిత్తశుద్ధి అంటే అదే. అసలు ముందు ఈ చిత్తమునందు శుద్ధి ఏర్పడింది అనుకోండి, ఈశ్వరుడు జ్ఞానం అనేటటువంటి పాయసాన్ని పోస్తాడు. అందుకే మహానుభావుడు శంకర భగవత్పాదులు అన్నపూర్ణాష్టకం చేస్తూ, అమ్మ అన్నం ఒక్కటి పెట్టమని నేను అడగనన్నారు. అన్నం ఒక్కటి తింటే శరీరం పెరుగుతుంది. పెరిగిన శరీరం అన్నం చేతనే చచ్చిపోతుంది. ఈ శరీరానికి అన్నవికారం అని పేరు. బ్రహ్మసూత్ర భాష్యంలో శంకరాచార్యులు వారే అంటారు, ఈ పైన కంటికి అవతలవాడి మాంసనేత్రానికి కూడా దొరికిపోయేటట్టుగా యువతల కనపడేటటువంటి శరీరం అంతా అన్నము యొక్క వికారమే. అన్న వికారమే మీ మాంసనేత్రానికి దొరికేట్టుగా నాలో ఉంటుంది. మీరు ఈయనే కోటేశ్వరరావు అని నన్ను చూస్తున్నారంటే నా శరీరాన్ని చూస్తున్నారు. ఈ శరీరం అంతా దేనివల్ల వచ్చిందంటే నేను తిన్న అన్నం యొక్క వికారం. దాని వలన పెరిగే సప్తధాతువులు, చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అన్న 7 పదార్థములు పెరిగాయి. లోపల కూడా ఒకటి ఉంది ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి దొరకదు, బయటికి కనపడదు ఎవ్వరికి. అది లోపల నిక్షిప్తమై గుహ్యంగా ఉంటుంది, రహస్యంగా. కాబట్టి మళ్ళీ మళ్ళీ ఈ పాత్రకి శుద్ధి ఉంటే తప్ప అందులో జ్ఞానము అనేటటువంటి పాయసం పోయడం కుదరదు. అందుకే శంకరాచార్యుల వారు కేవలం అన్నం పెట్టమని అడగలేదు. మీరు లోకంలో చూడండి, ఎవరైనా అన్నం పెట్టమని అడిగాడు అనుకోండి, ఆకలితో ఉన్నవాడు, అమ్మ నాకు అన్నం పెట్టండి అంటారు. ఒక్క శంకరాచార్యుల వారే నాకు అన్నం పెట్టమ్మా అని అడగలేదు అన్నపూర్ణమ్మని. ఎవరు కాశీ వెళ్ళనివ్వండి, ఎవరు అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళనివ్వండి, ఏమంటారంటే అమ్మా నాకు అన్నం పెట్టమ్మా అంటారు. అథవా నా కుటుంబంలో ఎవరికి అన్నం లేకుండా ఏడవకుండా చూడమ్మా అంటారు. ఒక్క శంకరాచార్యులు వారు మాత్రం ఏమన్నారో తెలుసా? మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అన్నారు. అమ్మా మా అమ్మ నువ్వే, మా నాన్నగారు శంకరుడు, నా కుటుంబం ఎవరో తెలుసా అమ్మా? శివభక్తులందరూ. శివభక్తులందరూ అంటే శంకరాచార్యుల వారు విష్ణుద్వేషి అని మీరు అనుకోకూడదు, తప్పు. అసలు శంకరాచార్యుల వారే విష్ణు సహస్రనామ స్తోత్రానికి అద్భుతమైన భాష్యం ఇచ్చారు. శంకరాచార్యుల వారే మొట్టమొదట లక్ష్మీదేవి పరంగా కనకధారా స్తోత్రం చేశారు. శంకరాచార్యుల వారే పూర్ణానదిలో కొట్టుకుపోతున్న కృష్ణ విగ్రహాన్ని తీసుకొచ్చి తన ఇంటి పక్కన కృష్ణాలయాన్ని నిర్మాణం చేయించారు. శంకరాచార్యుల వారి అంత విష్ణుభక్తి తత్పరుడు చాలా చాలా తక్కువ మంది ఉంటారు. ఆయన అంతటి విష్ణుభక్తి తత్పరుడు మీకు ఎక్కడా కనపడడం. అందుకే అసలు శంకరాచార్యుల వారిని అనేక పర్యాయాలు రక్షించినటువంటి వాడు లక్ష్మీ నృసింహ స్వరూపం కాపాడింది. నరసింహస్వామి కాపాడారు ఆయన్ని. నిజంగా శంకరాచార్యుల వారి యందు ఎక్కడా మీకు కించిత్ భేదబుద్ధి కనపడదు. ఆయన ప్రతిరోజు ప్రతి వాళ్ళు చేయవలసిన స్తోత్రం అని ఇచ్చింది ఏదైనా ఉంటే విష్ణుపరంగా ఆయన షట్పది స్తోత్రాన్ని ఇచ్చారు తప్ప చాలా మంది తెలియక అమాయకత్వంతో మాట అనుకుంటారు, శంకరాచార్యులు వారు ఇలా విభూతి పెట్టుకుంటారు కాబట్టి కేవలం శివభక్తులు అనుకుంటారు. పరమ తప్పు. విభూతి పెట్టుకోవడం వైదికమైన మార్గం, అది వేదాంతర్గతమైనటువంటి విధానం విభూతి పెట్టుకోవడం. అంతేకాని విభూతి పెట్టుకున్న వాళ్ళందరూ శివభక్తులు అనుకోకూడదు. ఈ టీవీ ఛానల్స్ వచ్చిన తర్వాత ఓ పిచ్చొకటి బయలుదేరింది. అర్థం పర్థం లేని వాళ్ళందరూ కూడా పౌరాణిక జ్ఞానం లేని వాళ్ళు, వేదంతో పరిచయం లేని వాళ్ళు, ప్రతి పనికి మాలినవాడు ఓ సీరియల్ తీయడం. ఆ సీరియల్ తీయడంలో రాక్షసులు, పనికి మాలిన వాళ్ళు, అజ్ఞానులు అందరూ విభూతి పెట్టుకుంటారు. అలా చూపిస్తూ ఉండడం తప్పు. వైదిక మార్గంలో ఉన్న వాళ్ళందరూ విభూతి పెట్టుకుంటారు. అదేం దోషభూయిష్టమైనటువంటి జీవన విధానం కాదు. శంకరాచార్యుల వారు విభూతి పెట్టుకున్నారు అంటే కేవలం శివభక్తులు అనుకుంటే అమాయకత్వం. అది విభూతి పెట్టుకుంటే పరమాత్మ యందు భక్తులు, విష్ణు స్వరూపమునందు అపారమైనటువంటి భక్తి తత్పరులు. అసలు శంకరాచార్యుల వారు విష్ణుపరంగా చేసినటువంటి స్తోత్రాలు ఎన్ని స్తోత్రాలు చేశారో, వారికి అసలు అటువంటి భేదం లేనే లేదు శంకరాచార్యుల వారికి. అందుకే
బాంధవా శివభక్తాశ్చ అంటే ఆయన ఉద్దేశ్యం శివుడి భక్తులు నా కుటుంబం అంటే విష్ణు భక్తులు నా కుటుంబం కాదని కాదు ఆయన ఉద్దేశ్యం. మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం చదివితే శివ శబ్దం విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉంది, దుర్గా శబ్దం లక్ష్మీ అష్టోత్తరంలో ఉంది. నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం అనుందా లేదా? ఉంది. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే అంటే గుడ్డలు బాధేసుకోకూడదు. మేము వినవండి అలాగని. అది ఒకటిగా తత్వాన్ని అంగీకరించగలిగినటువంటి ఉదార హృదయం, అది శంకర భగవత్పాదులంటే. అందుకే మహానుభావుడు ఆయన అన్నారు, బాంధవా శివభక్తాశ్చ. అమ్మా నా బంధువులు ఎవరో తెలుసా? శివభక్తులందరూ నా కుటుంబం అమ్మా, నా బంధువులు. ఇంతమందితో భోజనానికి వచ్చానమ్మా. నా కుటుంబం ఎక్కడెక్కడ ఉందంటావా? బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. నా ఇల్లు ఈ 3 లోకాలు అమ్మా అన్నారు. అంటే నేను భోజనానికి వచ్చాను అనుకోండి, మీరు నన్ను భోజనానికి పిలిచారు, నేను మీ ఇంటికి భోజనానికి వచ్చాను. వస్తూ నా వెనక ఇంకో 4 వచ్చారు. అయ్యా మీకే పెడతామండి భోజనం, ఆ 4కి పెట్టమండి అంటారా? అలా అంటే నేను వెళ్ళిపోతాను కదా. అయ్యా వాళ్ళకి పెట్టకుండా నేను ఎలా తింటాను? తప్పు కదూ. నాతో వచ్చిన వాళ్ళు నా కోసం వండింది మా 5గురికి పెట్టండి, లేదు అలా పెట్టనంటారా? చాలా సంతోషం, మీరు నాకు పెట్టినట్టే అని వెళ్ళిపోనా? అమ్మా అన్నం పెడితే నాకు కాదు, స్వదేశో భువనత్రయం 3 లోకాలు నా కుటుంబం, పెట్టి అన్నా అన్నారు. అంటే ఇప్పుడు శంకరాచార్యులు వారు ఎవరికి అన్నం పెట్టమని అడిగారు? మనందరికీ అన్నం పెట్టమని అడిగారు తప్ప నాకు పెట్టమని అడగని వ్యక్తి శంకరులు ఒక్కరే. ఎవరమైనా నాకు పెట్టమని అడుగుతాం, ఒక్క శంకరాచార్యుల వారే అమ్మా అందరికీ అన్నం పెట్టమ్మా అని అడిగిన మహాత్ములు. ఆయన అన్నం పెట్టమని వదిలిపెట్టలేదు. అన్నపూర్ణ దగ్గరికి వెడితే ఎవడైనా అడిగేది ఏమిటంటే అన్నం పెట్టమని అడుగుతాడు. ఒక్క శంకరాచార్యుల వారు మాత్రం ఏమని అడిగారో తెలుసా? జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి అన్నారు. అమ్మ తినడం ప్రయోజనం వద్దు. తినడం ప్రయోజనం అయిపోతే అదో సుఖం అయిపోతుంది. అది ఒక కాలమునందు ఏదైనా తినలేకపోయాడు అనుకోండి, తినలేకపోతున్నాడు ఏడుస్తాడు. అవి ఎక్కువ తిన్నాడు అనుకోండి, దాని కారణంగానే చచ్చిపోతాడు. అదో భ్రాంతి ఉండిపోతుంది. కాబట్టి అమ్మ తినడం ఎందుకో తెలుసా? వైరాగ్యం కోసం. వైరాగ్యం ఎందుకో తెలుసా? జ్ఞానం కోసం. ఆ జ్ఞానం ఎందుకో తెలుసా? పరబ్రహ్మముగా నిలబడిపోవడం కోసం. అందుకనమ్మ జ్ఞాన వైరాగ్యములు పొందడానికి ఈ శరీరంలో ఉండడానికి కావలసిన అన్నం ఇవి. అంతేకాని అన్నం కోసం అన్నం తినే బుద్ధి నాకు వద్దమ్మా అన్నాడు. అది శంకరులు అంటే, అది అన్నపూర్ణాష్టకం అంటే. అన్నపూర్ణాష్టకం అంటే అందరూ అన్నం పెట్టడానికి అనుకుంటారు. ఒక్క శంకరులు ప్రారంభం ఎలా చేశారు? నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాకిల ఘోర పాపనికరీ ప్రత్యక్ష మాహేశ్వరి. ఘోరపావనికరి అంటుంటారు, కాదు ఘోరపాపనికరి. ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి. ఆవిడ్ని పిలుస్తూనే నిత్యానందకరి అని పిలిచారు. అది శంకరతత్వం అంటే. కేవలము ఏదో పుణ్యం చేసి ఆ సుఖం అనుభవించేద్దామంటాం కాదు. ఆ పుణ్యము చిత్తశుద్ధికారకమై దాని వలన జ్ఞానం అంగురించి ఇక్కడే ఇప్పుడే ఈ క్షణంలోనే నేను ఆత్మ అన్న అనుభవం నాకు రావాలి. దాని వలన నేను జీవన్ముక్తులను కావాలి. అమ్మా అటువంటి ఆనందాన్ని ఇవ్వగలిగిన దానివి నువ్వు ఒక్కదానివే. నిత్యానందం, బ్రహ్మానందం, జ్ఞానానందం ఇవన్నీ పర్యాయ పదాలు. అమ్మా ఆనందాన్ని నాకు ఇయ్యమ్మా. అందుకు పనికి రావాలి నేను చదువుకున్న చదువు, అందుకు పనికి రావాలి నేను చేసిన పుణ్యం. అంతే తప్ప కేవలము కర్మ చేసి ఏదో దాని వలన కొంత పుణ్యం వస్తే ఆ పుణ్యం అంతా అనుభవించేద్దామంటే అనుభవిస్తావు, కానీ తర్వాత మళ్ళీ ఏముంటుంది? మళ్ళీ పాపం మిగులుతుంది, అప్పుడు దుఃఖం అనుభవించాలా? కాబట్టి ఇది కుమరిలి భట్టుతో శంకరాచార్యులు వారు చేసిన ప్రతిపాదన. ఎవరితో? తుషాగ్ని యందు కాలిపోతున్నటువంటి కుమరిలి భట్టుకు చెప్పారు. కాలిపోతున్నటువంటి కుమరిల భట్టు శంకర భగవత్పాదులు చేసిన ప్రతిపాదన విని తెల్లబోయాడు. అద్భుతమయ్యా మహానుభావ శంకరా, చాలా గొప్ప మాట చెప్పావు, కానీ ఆలస్యం అయిపోయింది. నిజంగా కుమరిల భట్టుకు తెలియదని మీరు అనుకోకూడదు. మళ్ళీ సనాతన ధర్మంలో కర్మకాండని బలవత్తరం చెయ్యడం కోసం వచ్చిన అవతారం. అందుకే అక్కడ వరకు పూర్తి చేశాడు కుమరిల భట్టు. నా అవతారం పూర్తయిపోయింది. నా శిష్యుడు ఒకడు ఉన్నాడు, మాహిష్మతీపురంలో ఉన్నాడు, మండనమిశ్రుడు అన్న పేరుతో. పరమకర్మవాది, నేనే నేర్పా. జ్ఞాన మార్గం అంటే ఒప్పుకోడు, భక్తి అంటే ఒప్పుకోడు. ఇదిగో ఇలా ఏదో కర్మ మార్గం వల్ల చిత్తశుద్ధి జ్ఞానం కలగాలంటే ఒప్పుకోడు. కేవలం పుణ్యం కోసమే కర్మకాండ, ఆచారకాండ అంతే. నా దగ్గరే నేర్చుకున్నాడు మండనమిశ్రుడని.
వెళ్ళి వాడితో వాదించి ఆ మండన మిశ్రుణ్ణి ఓడించన్నారు. శంకరాచార్యుల వారు తెలుసుకున్నారు ఎక్కడున్నాడని అడిగారు. మహిష్మతీపురంలో ఉన్నాడు. వెంటనే యోగ మార్గంలో బయలుదేరి వచ్చారు. అబ్బో ఇప్పుడు నేను ఎక్కడ చెప్పగలను కానండి, అవన్నీ అయ్యే పనులా. నిజంగా మండనమిశ్రుడి ఇంటికి వారు చేరడం, ఆ విశేషాలు లోకంలో దాని మీద ఎన్ని రకాలైనటువంటి కథలున్నాయో, ఎన్ని విశేషాలున్నాయో చెప్తే తెల్లబోతారు. అసలు దానికి ఒక ప్రత్యేకమైన కథ ఒకటి ఉంది. తాటి చెట్టుని ఉంచి ఎక్కడం కళ్ళు తీసేవాడి దగ్గర నేర్చుకున్నారు శంకరాచార్యులు వారు. ఆయన తెలుసుకోవాలనుకుంటే ఎవరికై దగ్గరైన వినయంగా నేర్చుకుంటారు శంకరులు. అది ఆయన గొప్పతనం. అటువంటి శంకర భగవత్పాదులు యోగ మార్గంలో వెళ్ళారు మండనమిశ్రుడి ఇంటికి. వెళ్ళి మండనమిశ్రుడి ఇల్లు ఎక్కడా అని అడుగుదామని ఒక రేవు అంటే ఒక నది ఒడ్డున ఉన్నటువంటి చోట ఆడవాళ్లు బిందెలతో నీళ్లు తెచ్చుకుంటున్నారు. వాళ్ళని వెళ్ళి అడిగారు, మండనమిశ్రుడి ఇల్లు ఎక్కడని అడిగారు. వాళ్ళు పక్కున నవ్వి అన్నారు, మండనమిశ్రుడి ఇల్లు ఎక్కడా? మండనమిశ్రుడి ఏ ఇంటి ముందు కట్టబడినటువంటి చిలుకల యొక్క పంజరాల్లో ఉన్నటువంటి చిలుకలు సంస్కృత భాషలో వేదమునందున్నటువంటి ప్రమాణములను గురించి చర్చ చేసుకుంటూ ఉంటాయో ఆ ఇల్లే మండనమిశ్రుడి. అంటే ఆ ఊళ్ళో ఉండేటటువంటి ఆడవాళ్లలో కేవలం నీళ్లు తెచ్చుకునే వాళ్ళంత సంస్కృతం మాట్లాడతారు. మండనమిశ్రుడి ఇంటి ముందు కట్టినటువంటి పంజరాల్లో ఉన్న చిలకలు వేదం మీద ప్రమాణం గురించి చర్చిస్తాయి. అంటే లోపల ఉన్నవాడు ఎంతటి పండితుడు? సామాన్యమైన వాడా? ఎవరు వచ్చింది మండనమిశ్రుడుగా? చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. కర్మకాండ ఆచరించాలి అంటే పక్కన భార్య ఉండాలి, లేకపోతే యజ్ఞం ఎలా చేస్తావు, యాగం ఎలా చేస్తావు, గోదానం ఎలా చేస్తావు? పక్కన భార్య ఉండద్దు. అందుకని భార్య ఉండాలి కాబట్టి సరస్వతీదేవి వచ్చింది సరసవాణిగా. అందుకని ఆవిడ ఇద్దరూ కలిసి ఉన్నారు ఆ గృహంలో. పైగా అసలు కర్మ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు పరమ జాగ్రత్తగా చేసేది ఏది అంటే శ్రాద్ధ కర్మ. దాని పేరే శ్రాద్ధం. శ్రాద్ధం అన్న మాటకు అర్థం ఏంటంటే శ్రద్ధ. శ్రద్ధగా చేస్తే తీసుకుంటారు, లేకపోతే వాళ్ళు తీసుకోరు. పితృదేవతలు ఊరికే వండేసి తీసుకొచ్చి అక్కడ పెట్టేసి తినంటే వాళ్ళు తినరు. వాళ్ళు శ్రద్ధని చూస్తారు. మీరు మార్కండేయ పురాణం చూస్తే కనపడుతుంది. శ్రాద్ధం పెట్టే రోజు వంట చెయ్యడానికి ఉపయోగించేటటువంటి పదార్థములు ఏ ఉన్నాయో అవి ఈశ్వరుడికి నివేదన చేయగా మిగిలినవి కాకూడదు. అవి ఇంట్లో వండుకోగా మిగిలినవి కాకూడదు. ఆ రోజు పితృదేవతలకి వడ్డించడానికి తెచ్చినటువంటి కూరలు ఆ రోజు ఉదయమే తెచ్చుకోవాలి, ఆ రోజు ఉదయమే తెప్పించుకోవాలి. శ్రాద్ధకర్మ పెట్టే రోజున పరమశ్రద్ధతో పెట్టాలి. తండ్రి గారి పేరు స్మరిస్తూ తండ్రి గారి యొక్క గొప్పతనం గురించి మాట్లాడుకుంటూ, తండ్రిలో దోషం ఎంచకూడదు. తల్లి గొప్పతనం గురించి మాట్లాడుకుంటూ వాళ్ళ గురించే ఆలోచన చేస్తూ శ్రాద్ధకర్మ చెయ్యాలి. అది శ్రద్ధ చేత చేస్తాడు కాబట్టి వాళ్ళంత సంతోషిస్తారు. అందుకే శ్రాద్ధకర్మ పెట్టడం అంటే ముందు రోజు పొద్దున్న చేసే తలస్నానంతో ప్రారంభం. శ్రాద్ధకర్మ పెట్టినటువంటి ఆ మరునాటి ఉదయం చేసిన తలస్నానంతో ఆ స్థితి పోతుంది. ఇంకా అందుకే అన్నదమ్ములు శ్రాద్ధం పెట్టవలసి వస్తే పాపం వాళ్ళు కోరుకుంటారట పితృదేవతలు, ఒరే మాకు అందించడానికి అధికారి పెద్ద కొడుకు, అందుకే ఆయన ఒక్కడే ధర్మ సంతానం అంటారు, మిగిలిన వాళ్ళు కామ సంతానం. తమ్ముళ్ళందరూ చేతులు పైన పెడతారు, అన్నగారు చెయ్యి కింద పెడతాడు. అన్నగారు చెయ్యి కింద పెడితే తమ్ముళ్ళు చేతిని పైన పెట్టి నీళ్లు పోస్తే ఆ నీళ్లు తమ్ముళ్ళ చేతి మించి తగిలి అన్న చేతికి తగిలి అన్న చేతిలోంచి కింద పడాలి. దానివల్ల వాళ్ళు ఆ నీళ్లు తాగుతారు. తాగి అక్షయ తృప్తి ద్వారా పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య సిద్ధిరస్తు ఇది బ్రువం అని వాళ్ళు సంకల్పం చేస్తారు. అప్పుడు ఆ విడిచిపెట్టినప్పుడు అంటే ఒక కన్న తండ్రికి తద్దినం పెట్టడానికి అరమరికలు ఏమైనా ఉన్నా కూడా పక్కన పెట్టి అన్నగారి చేతి మీద చెయ్యి పెట్టి నీళ్లు విడిచిపెట్టడానికి రాని తమ్ముడు ఎక్కడైనా పుట్టి ఉంటే నేను ఆ కోపంలో ఇంకో మాట అనకూడదు కాబట్టి వదిలిపెట్టేస్తున్నాను. కాబట్టి అంతకన్నా అన్యాయమైన బ్రతుకు ఇంకొకటి లేదు లోకంలో. దారుణం ఆ బ్రతుకు. కన్న తల్లికి తండ్రికే తద్దినం పెట్టని వాడు అన్నతో కలిసి వాడిని ఎవరు నమ్మచ్చు? వాడు ఉన్నాడంటే తల్లిదండ్రులు కారణం, వాళ్ళకే పెట్టడు వాడు. ఇక వాడిని నమ్మి ఎలా స్నేహం చేస్తావు? వాడిని ఇంట్లోకి ఎలా రాణిస్తావు? వాడితో బంధుత్వం ఎలా నిలబెట్టుకుంటావు? అసహ్యించుకోవడానికి ఆ కారణము సహేతుకమే, కాదనడానికి వీల్లేదు. కాబట్టి తండ్రికి తల్లికి తద్దినం పెట్టనటువంటి వాడు ఘోరం. మండనమిశ్రుడు శ్రాద్ధం పెడుతున్నాడంటే అంత శ్రద్ధగా పెడతాడు. అందుకే ఆయన పిలిచింది ఎవరిని పిలిచాడో తెలుసా? శ్రాద్ధ భోక్తలుగా అన్నం తినడానికి వచ్చిన వాళ్ళు సామాన్యులు గారు.
వ్యాస మహర్షి జైమిని వాళ్ళిద్దరు వచ్చారు భక్తులుగా. భక్తులుగా రావడం అంటే పురాణంలో చదివితే ఆశ్చర్యపోతారు. శ్రాద్ధం పెట్టేటప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్ళి ఆహ్వానించాలి. వాళ్ళు కూడా శ్రాద్ధం పెట్టే రోజుని ఇంటికి పొద్దున్నే వచ్చేయాలి. వచ్చి ఉపనిషత్తుల్ని ఆమ్నాయం చేస్తూ కూర్చుంటారు. ఇంట్లో కూర్చుని వంట అయిపోయిన తర్వాత మొదలు పెడతారు. మధ్యాహ్న కాలము పితృతిథి. ఆ తిథి మధ్యాహ్నానికి ఉండాలి, సూర్యోదయానికి కాదు. మధ్యాహ్న కాలానికి ఉండేటట్టుగా భోజనాలు వడ్డిస్తే అప్పుడు తినాలి వాళ్ళు. కాబట్టి ఆ ముందు క్రతువు పూర్తి చేస్తారు. అంత శ్రద్ధతో చేస్తే కేవలము శ్రద్ధని బట్టి తింటారు వాళ్ళు. వీడికి ఏమి లేదనుకోండి పెట్టేవాడికి, వాడు ఏం పెడితే అది తినేస్తారు వాళ్ళు. అందుకే ఏడిచింది రామాయణంలో కౌసల్య. రామచంద్రమూర్తి దర్భల చివర గారపిండి ముద్దలు పెట్టాడు, చూసింది కౌసల్య. నా కొడుకు గారపిండి ముద్ద పెట్టాడు దర్భ మీద అంటే నా కొడుకు ఏది తింటున్నాడో అదే పెట్టాలి శ్రాద్ధంలో. తండ్రికి శ్రాద్ధం పెడితే గారపిండి ముద్దలు పెట్టాడు అంటే నా కొడుకు గారపిండి ముద్దలు తిని బతుకుతున్నాడు అన్నమాట అరణ్యంలో అని ఏడిచింది పాపం. తను ఏది తింటాడో అదే పెట్టాలి. తన శక్తికి మించి పెట్టకూడదు, తన శక్తికి తక్కువ పెట్టకూడదు. ఇక్కడ తండ్రి బతికున్నప్పుడు తల్లి బతికున్నప్పుడు ఏవి ఇష్టమో అవి వండి పెట్టకూడదు. మా నాన్నగారికి వెల్లుల్లిపాయలు వేస్తే సాంబార్ ఇష్టం అండి ఇప్పుడు వండించకూడదు. పితృదేవతా స్థానంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు తినే పదార్థాలు వేరుగా ఉంటాయి, అవి అలాగే వండించి పెట్టాలి. అమ్మో అంత శ్రద్ధ అంతే, కేవలము భక్తి శ్రద్ధ. దాని చేత వాళ్ళు వచ్చి తీసుకుంటారు. తీసుకుంటే వాళ్ళు అనుగ్రహిస్తారు. వాళ్ళు అనుగ్రహిస్తే ఏమవుతుందో తెలుసా? పిల్లలు వృద్ధిలోకి వస్తారు. చాలా మందికి ఒక దురభిప్రాయం ఉంటుంది. తల్లి తండ్రి శరీరం విడిచిపెట్టేటప్పటికి ఒకవేళ బిడ్డల మీద ఏదైనా కోపం ఉంటే తర్వాత కూడా అలా ఉంటుంది అనుకుంటూ ఉంటారు. పరమ తప్పు. అలా మాట్లాడితే మహాపాపం సంక్రమిస్తుంది. అలా మాట్లాడకూడదు. వాళ్ళు ఒకసారి శరీరం విడిచిపెట్టి పితృదేవతా స్థానంలోకి వెళ్ళిపోతారు. శ్మశానంలో చేస్తాడు ఆనంద హోమం అని కర్త. చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు పరమతృప్తితో ఉంటారు. వాళ్ళు యువతల బిడ్డల్ని వృద్ధిలోకి తెస్తారు తప్ప వాళ్ళకి ఇక పాత కోపాలు అవి ఏమి ఉండవు. బిడ్డడు తన మాట విననివాడే కానివ్వండి, వాడు ఏం తింటున్నాడో అది పెడితే చాలు పొంగిపోయి వాడి బిడ్డలు వృద్ధిలోకి రావాలని ఆశీర్వచనం చేసి వెళ్ళిపోతారు. పితృదేవతలు పాడు చెయ్యరు. ఎప్పుడూ అలా మాట్లాడకూడదు తల్లిదండ్రుల గురించి, శరీరం విడిచిపెట్టిన వాళ్ళ గురించి. అది మహాపాపం, తెలుసుకోవాలి బాగా. కాబట్టి మండనమిశ్రుడు శ్రాద్ధం పెడుతుంటే వ్యాసుడు జైమిని భక్తులుగా కూర్చుని ఉన్నారు. శంకరాచార్యుల వారిని లోపలికి ఎలా రాణిస్తాడు? మహాకర్మ మార్గంలో ఉన్నవాడు. కర్మ మార్గంలో ఉన్నవాడని గుర్తేమిటి? గోచి పోసి పంచె కట్టుకోవాలి, జుట్టు ఉండాలి, శిఖ ఉండాలి, మెడలో మాల ఉండాలి. ఇవన్నీ ఉంటేనే కర్మ మార్గం సక్రమంగా సంసారంలో ఉండి కర్మ మార్గంలో ఉన్నాడని గుర్తు. అన్నీ వదిలిపెట్టేశాడని గుర్తేమిటి? పిలక కూడా తీసేసి బోడిగుండు చేయించేసుకుంటారు. పిలక తీసి బోడిగుండు చేయించుకుంటే వాడు అన్నీ వదిలిపెట్టేశాడని గుర్తు. ఇక వాడు సంసారంలో లేడని గుర్తు. క్షేత్రాలకు వెళ్ళినా బోడిగుళ్ళు చేయించుకుని రాకూడదు, పిలక ఉంచుకుని బోడిగుండు చేయించుకోవాలి తప్ప బోడిగుండు క్షేత్రాల వాళ్ళు చేయకూడదు. పిలక ఉంచుతామని చెప్పాలి. అసలు ధర్మ ప్రచార పరిషత్తులు, ధర్మాలు నిలబెట్టవలసిన క్షేత్రాలు పిలక లేని బోడిగుళ్ళు చేయనేకూడదు. కాబట్టి పిలక ఉండి తీరాలి. కాబట్టి శిఖ ఉన్నటువంటి మండనమిశ్రుడు శిఖ లేకుండా బోడిగుండు చేయించుకున్న శంకరాచార్యుల వారిని చూస్తే ఆదరిస్తాడా? లోపలికి రాణిస్తాడా? దగ్గరికి రానివ్వడు. ఆయన కర్మ మార్గావలంబకుడు, మీమాంసకుడు. ఆయన దూరంగా పో అంటాడు. అందుకని లోపలికి రానివ్వడు. కాబట్టి శంకరాచార్యుల వారు యోగ మార్గంలో ఇంటి పైకప్పులోంచి కిందకి దిగారు. అసలే శ్రాద్ధం పెడుతున్నాడు, అప్పుడే వ్యాసుణ్ణి జైమినిని భోజనానికి కూర్చోబెడుతున్నాడు. కూర్చోబెట్టేటప్పుడు శంకరాచార్యుల వారు దిగారు కాషాయం కట్టుకుని. పిలవడమే ముండి అని పిలిచాడు. ఎవడ్రా బోడిగుండు వాడా లోపలికి వచ్చావు అన్నాడు శంకరాచార్యుల వారు. మండనమిశ్రుడు ఆయన పోయి ఎంత తమాషా. ఒక్క మండనమిశ్రోపాఖ్యానం చెప్పాలంటేనే పడుతుందో 15 రోజులు. ఆయన అంత తమాషాగాను మాట్లాడారు. మాట్లాడిన తర్వాత వ్యాసుడు జైమిని జోక్యం చేసుకున్నారు. తప్పయ్యా, తద్దినం పెట్టే వేళటికి వచ్చాడు. ఎంతైనా సన్యాసి, అలా నింద చేయకూడదు, ఆయనకి భోజనం పెట్టన్నారు. అంటే మండనమిశ్రుడు అన్నాడు, మీకు భోజనం పెడతాను, తినండి, భిక్ష చెయ్యండి అన్నాడు. సంసారి ఎప్పుడు తిన్నా భిక్ష కాదు, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఏ దీక్షలో ఉన్నా భిక్ష చేస్తున్నానన్న మాట అనడానికి మీకు అధికారం లేదు, వేదం ఇవ్వలేదు. భిక్ష చేశానంటే మీరు సంసారం వదిలేశారని గుర్తే, సన్యాసని గుర్తు. భిక్ష ఎప్పుడు తీసుకుంటారంటే ఒక్క సన్యాసి అయితేనే. భిక్ష ఎప్పుడు తీసుకుంటాడంటే బ్రహ్మచారిగా ఉంటేనే. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు నేను భిక్ష చేస్తున్నానన్న మాట అనకూడదు, భిక్షకి రెండని పిలవకూడదు.
ఒకవేళ తెలియని వాడు పిలిస్తే వెళ్ళకూడదు. భిక్ష అన్నమాట లేదు సంసారికి. అందుకే మహానుభావుడు శంకరాచార్యులు వారిని భిక్ష చేయమన్నాడు. సన్యాసి కాబట్టి భిక్ష చెయ్యాలి. మిగిలిన వాళ్ళు వ్యాసుడు సంసారి, జైమిని సంసారి, వాళ్ళు భిక్ష చెయ్యరు, దేవతార్చన చేస్తారు. దేవతార్చన అంటే ఈశ్వరుని యొక్క అర్చనాంతర్భాగంగా భోజనం చేస్తారు. వాళ్లతో పాటు పెట్టాడు. శంకరాచార్యులు వారు అన్నారు, నేను ఈ భిక్ష కోసం రాలేదు, వాద భిక్ష కావాలి. ఏ వాద భిక్ష కావాలన్నాడు. కర్మ మార్గం నువ్వు పాటిస్తున్నది దోషభూయిష్టంగా ఉంది కాబట్టి నాతో వాదించన్నారు. భోజనం మీరు భిక్ష చేయండి వాదిస్తానన్నాడు. అయిపోయింది. ఆయన తినాలి, పితృశేషం. ఆ తద్దినం పెట్టినప్పుడు వెంటనే భోజనం అయిపోవాలి కాబట్టి ఆయన కూడా భోజనం చేసేశారు. అయిపోయింది. అయిపోయిన తర్వాత జైమిని వ్యాస భగవానుడు వెళ్ళిపోయారు. ఇప్పుడు శంకరాచార్యుల వారు మండనమిశ్వరుడు వాదించుకుంటున్నారు. వీళ్ళిద్దరూ వాదించుకుంటుంటే ఎవరు గెలిచారో చెప్పగలిగిన వాడు ఎవరు చెప్తారు? అందుకొచ్చింది సరస్వతీదేవి గృహిణిగా. మరి గృహిణిగా వస్తే తప్ప కర్మ మార్గంలో నిలబడడం కుదరదు. ఆ మండనమిశ్వరుడు మహాతల్లి ఆ ఉభయ భారతినే సరసవాణి అని పేరు ఆవిడికే. ఆవిడ్నే న్యాయ నిర్ణేతగా ఉండమన్నారు. ఆవిడ అంగీకరించింది. కానీ మీరు ఒక్కటి జాగ్రత్తగా ఆలోచించండి. అసలు మీరు జాగ్రత్తగా పరిశీలనం చేస్తే ఈ దేశంలో పుట్టినటువంటి ఆణిముత్యాల్లాంటి స్త్రీల గురించి చెప్పవలసి వచ్చినప్పుడు తప్పకుండా చెప్పవలసినటువంటి వ్యక్తి మహానుభావురాలు ఉభయ భారతి సరసవాణి, మండనమిశ్రుడి భార్య. ఎందుకో తెలుసా? మనం ఇవాళ ఆ పేర్లేవి మనకు అక్కర్లేదు, బిడ్డలకు కూడా పెట్టుకోం. శంకరాచార్యుల వారి జీవిత చరిత్ర చదువుతుంటే ఒక్కొక్క పేరు చదివితే ఆశ్చర్యపోతాం. భామతి అని, భామతి వ్యాఖ్య అంటారు. మిశ్రా అని పేరు కలిగినటువంటి ఆయన బ్రహ్మచర్యం నుంచి కూర్చుని ఆయన షణ్మతాలకి సంబంధించిన విషయాల మీద వ్యాఖ్యానం రాస్తున్నాడు. తల్లిదండ్రులు వచ్చన్నారు, రే నీకు పెళ్లి చేసుకునే వయసు వచ్చిందిరా, పెళ్లి చేస్తామన్నారు. ఆయన వ్రాసుకుంటేనే మళ్ళీ 2 రోజులు పోయాకొచ్చి పిల్లని చూశాను రా అన్నారు. పిల్ల పేరు భామతి, చేసుకుంటావా అన్నారు. చేసుకుంటాను. తల్లిదండ్రులు కదా నిశ్చయం. ఒరే రేపే నీ పెళ్లి. రాసుకుంటున్నాడు. వచ్చి ఒరే పెళ్లిపీటల మీదకి రారా అన్నారు. అలాగా కలం అక్కడ పెట్టి పెళ్లిపీటల మీదకి వెళ్ళాడు. తాళి కట్టి మళ్ళీ వచ్చి రాసుకోవడం మొదలెట్టాడు. ఆవిడ సంసారానికి వచ్చింది. ఆవిడ అన్నం పెట్టేది. ఆయన తింటూ ఏం రాయాలో ఆలోచించేవాడు. ఆవిడ అన్నం పెట్టేసేది, వచ్చి కూర్చొని రాత్రింబవళ్ళు రాసుకునేవాడు. వ్యాఖ్యానాలన్నీ పూర్తయిపోయిన తర్వాత అమ్మయ్యా అన్నీ పూర్తయిపోయాయి అన్నాడు. ఆ ఇంటి పెద్దవాళ్ళు వచ్చి అన్నారు, నీకు షష్ఠి పూర్తి వయస్సు వచ్చిందన్నారు. ఆయనకి 60 ఏళ్ళు వచ్చాయి. యథార్థం అండి, నేనేమి హాస్యం ఆడుతున్నాను అనుకుంటున్నారేమో. ఆమెకి 60 ఏళ్ళు వచ్చాయి, ఆయనకి 60 ఏళ్ళు వచ్చాయి. ఆయనప్పుడు నేను పుట్టిన సంవత్సరం మళ్ళీ తిరిగి వస్తే కదా 60 సంవత్సరాలు కదా తెలుగులో, మళ్ళీ తిరిగి వస్తే షష్ఠి పూర్తి. అరే నాకు 60 ఏళ్ళు వచ్చాయా అన్నాడు. భార్య కనపడింది ఎదురుగుండా. చాలా బాధపడ్డాడు. అసలు నేను ఎప్పుడూ నిన్ను భార్యగా చూడనేలేదు. ఈ వ్యాఖ్యానం అంతటి మహాపురుషుల వలనండే ఈ దేశానికి గౌరవం వచ్చింది. దిక్కుమాలిన కథలు 2 పేజీలు చేస్తే అవార్డులు ఇచ్చేవాళ్ళు తెలుసుకోవాలి ఈ దేశం యొక్క గొప్పతనం ఏమిటో. 60 ఏళ్ళు వచ్చేసాయి, అసలు నేను ఎప్పుడూ నిన్ను భార్య అని చూడలేదు. ఈ వ్యాఖ్యానం రాయడంలో అయిపోయింది సమయం అంతా. ఒక భర్త నుంచి భార్య కోరుకునేది ఏదైనా ఉంటే ధార్మికమైన సంతానం. నేను నీకు ఆ సంతానాన్ని కూడా ఇవ్వలేదు. నాకు ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చేసాయి. నేను నీకొక్క ఉపకారం చేస్తాను. నేను తయారు చేసిన ఈ వ్యాఖ్యానం చదవకుండా ఉపన్యాసం చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే ఈ వ్యాఖ్యానానికి నీ పేరు పెడుతున్నాను, శాశ్వతంగా మిగిలిపోతుందని భామతి వ్యాఖ్య అని పేరు పెట్టాడు. అప్పుడు వచ్చింది భామతి వ్యాఖ్య. నాకు పెద్ద కోరిక, ఎప్పటికైనా ఎక్కడైనా నా వంశంలో ఎక్కడైనా ఏ మునివనవరాలో ఎవరో ఒకరికి ఆ భామతి అన్న పేరు ఉండాలి. నా చాగంటి ఇంటి పేరు ఉన్నటువంటి వంశంలో భామతి అన్న పేరుతో ఉండాలి అని. అంత గొప్ప పేరు ఆ పేరు, భామతి వ్యాఖ్య అని పేరు. అలా ఉభయ భారతి ఎంత గొప్పదంటే సరసవాణి మహాతల్లి, ఆమెని న్యాయ నిర్ణేతగా ఉండమన్నారు. న్యాయ నిర్ణేతగా ఉండమంటే జయాపజయములు విధి నిర్ణీతములు. తన భర్తే గెలుస్తాడని ఏమిటి నమ్మకం? ఒకవేళ మండనమిశ్రుడు ఓడిపోయాడు అనుకోండి, మా ఆయన ఓడిపోయారండి అని చెప్పేస్తే సరిపోదు. శంకరాచార్యుల వారికి మండనమిశ్రుడికి మధ్యలో ఒప్పందం ఉంది. మన ఇద్దరం వాదించుకుందాం. ఒకవేళ మండనమిశ్రుడు ఓడిపోతే
కర్మ మార్గాన్ని విడిచిపెట్టి సన్యాసం తీసేసుకోవాలి. శంకరాచార్యుల వారు ఓడిపోతే ఆమరణాంత ప్రాయశ్చిత్తం చెయ్యాలి. అంటే సన్యాసం వదిలిపెట్టేసి గృహస్థాశ్రమంలోకి వస్తానన్నారంటారు, తప్పు. అలా లేదు. ఆమరణాంత ప్రాయశ్చిత్తం అంటే ఇక ఆయన అన్నం కానీ నీళ్లు కానీ ముట్టుకోరు. ముట్టుకోకుండా కూర్చుని శరీరం పడిపోయేదాకా అలా ఉండిపోయి శరీరాన్ని పడగొట్టేస్తారు. ఆమరణాంత ప్రాయశ్చిత్తం నేను తీసుకుంటా, నువ్వు ఓడిపోతే సన్యాసం తీసుకోవాలి. ఒప్పుకుంటావా? ఒప్పుకుంటానన్నాడు మండన మిశ్రుడు. నేనెందుకు ఓడించలేను, అది ఆయన నమ్మకం. ఇద్దరూ కూర్చున్నారు. ఎవరు న్యాయ నిర్ణేత? మండన మిశ్రుడి భార్య ఉభయభారతి సరసవాణి. ఇప్పుడు తన భర్త ఓడిపోయాడు అనుకోండి, ఇంత కర్మ మార్గంలో ఉండి ఇన్ని కార్యాలు చేసినటువంటిది పక్కన భర్త ఉండడు, సన్యాసం తీసుకుని వెళ్ళిపోతాడు. సన్యాసం తీసుకున్న తర్వాత ఇంక ఇంట్లో ఉండడుగా, వెళ్ళిపోతాడు. అప్పుడు ఆవిడ ఏమైపోతుంది? ఎంత కోల్పోతుంది జీవితంలో? న్యాయ నిర్ణేతగా ఉండి అంత న్యాయం చెప్పి భర్త ఓడిపోతే భర్త ఓడిపోయాడు అని చెప్పగలిగినటువంటి ధీరోదాత్తురాలు అది ఉభయ భారత్ అంటే. మణిపూస ఈ దేశంలో పుట్టినటువంటి స్త్రీలలో ఆమె. ఆ తల్లి అంగీకరించింది. తన నోటితో ఒకవేళ భర్త ఓడిపోతే మీరు ఓడిపోయారని ఎలా చెప్పడం అని ఆలోచించి తన శక్తిని 2 పూలదండల్లోకి ప్రవేశపెట్టింది. ఇద్దరి మెళ్లల్లో పూలదండలు వేసుకోమంది. పూలదండలు వేసుకుని వాదన మొదలుపెట్టండి. ఎవరి వాదన బలహీనమైతే, ఎవరి వాదన వేదమునకు కట్టుబడకపోతే, ఎవరి వాదన చేస్తున్నప్పుడు ఓడిపోతున్నారో వాళ్ళ మెడలో ఉన్న పూలదండ వాడిపోవడం మొదలు పెడుతుంది. ఎవరి వాదన సత్యమైతే, ఎవరి వాదన వేదమునకు కట్టుబడితే, ఎవరు వాదనలో క్షణక్షణం శక్తి పొందుతుంటే వాళ్ళ మెడలో ఉన్న పూలదండ వాడిపోకుండా అలాగే ఉంటుంది. కాబట్టి ప్రారంభించండి వాదన. అది ఎన్నాళ్ళు జరిగిందో తెలుసా అండి వాదన? 21 రోజులు జరిగింది. మండన మిశ్రుడికి శంకరాచార్యుల వారికి 21 రోజులు అయిపోయింది. మండన మిశ్రుడికి అర్థమవుతోంది తను ఓడిపోతున్నాడని. ఎందుకని? పూలదండ సాగిపోతోంది దారానికి. శంకరాచార్యుల వారి మెడలో దండ నవనవలాడుతూ అలాగే ఉంది. 21 రోజులు అయిపోయిన తర్వాత లోపల నుంచి ఉభయ భారతి బయటికి వచ్చింది. ఇద్దరూ భిక్షకి రెండండి. ఇద్దరూ భిక్షకి రెండంటే అయిపోయింది. మా ఆయన ఓడిపోయాడు, సన్యాసం తీసుకుంటాడు. కాబట్టి ఇక ఆయనకి సంసారం లేదు. కాబట్టి ఇక ఇన్నాళ్ళేమనేది, మీరు దేవతార్చనకి రండి, మీరు భిక్షకి రండి అనేది. సంప్రదాయం పాటించేటప్పుడు శాస్త్రాన్ని గుర్తిరిగి మాట్లాడాలి. శాస్త్రాన్ని పక్కన పెట్టి ఏదో మాట బాగుందని వాడుకోవడం తప్పు. ఎవరు పడితే వాళ్ళు భిక్ష అన్న మాట వాడడం మహాదోషము. అలా వాడకూడదు. సంసారంలో ఉన్న వాళ్ళకి భిక్ష లేదు. కావాలంటే శంకర విజయాలు చదువుకోండి, శాస్త్రం తెలుస్తుంది. కాబట్టి ఇన్నాళ్ళు మీరు దేవతార్చనకి రండి, మీరు భిక్షకి రండి అనేది ఇద్దరిని. 21వ రోజు వాదన అయిపోయిన తర్వాత ఇద్దరూ భిక్షకి రండి. ఇద్దరూ భిక్షకి రండి అంటే మండన మిశ్రుడు ఓడిపోయాడు, సన్యాస స్వీకారం చేస్తున్నాడు అని. కాబట్టి ఇప్పుడు ఇద్దరూ భిక్ష చేయడానికి వచ్చారు. ఆయన మండన మిశ్రుడు ఓడిపోయాడు కాబట్టి శంకరాచార్యుల వారి పాదాలు పట్టుకుని, అయ్యా మీరు చెప్పిందే సత్యం. వాదన అన్న మాటలో మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. వాదన 3 రకాలుగా ఉంటుంది. 3 పేర్లతో పిలుస్తారు. వాదన ఒక మాట, జల్పము ఒక మాట, వితండము ఒక మాట. ఈ 3 మాటలు వాడతారు. ఈ అవతలవాడితో మాట్లాడేటప్పుడు అవతలవాడు ఎలా ఉన్నాడన్న దాన్ని బట్టి మీరు మాట్లాడాలా వద్దా మీరు నిర్ణయం చేసుకోవాలి. వాదన అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏది సత్యమో తెలుసుకోవడానికి పరమ మర్యాదతో ఇద్దరు మాట్లాడుకుంటే వాదన అంటారు. హద్దు తప్పి కొంచెం అతిగా ముందే నేను మాట్లాడేదే సత్యమై ఉండాలనేటటువంటి ఉద్దేశ్యంతో ఇంకా వ్యక్తిగతంగా కూడా వెళ్ళిపోతున్నాడు అనుకోండి, అప్పుడు దాన్ని జల్పం అంటారు. అలా కాకుండా ఇక నింద వరకు వెళ్ళిపోయి ఇవాల్టి రోజున రాజకీయ నాయకులు ఎలా మాట్లాడుకుంటారో అలా మాట్లాడుకున్నారు అనుకోండి, దాన్ని వితండం అంటారు. అప్పుడు ఆ 3 స్థాయిల్ని బట్టి గౌరవనీయమైన వ్యక్తి ఏం చేస్తాడంటే అవతలవాడి స్థాయిని గుర్తించాలి. వాదన చేసేవాడా, జల్పం చేసేవాడా, వితండం చేసేవాడా? జల్ప వితండములకు సంబంధించిన వాడైతే నమస్కారం పెట్టి నవ్వు నవ్వి వెళ్ళిపోవాలి, వాదన చేయకూడదు. సత్యాన్వేషణము చేస్తూ మర్యాద పురస్సరంగా మాట్లాడేవాడైతేనే వాదన. అలా మాట్లాడుకున్నారు మండన మిశ్రుడు శంకరాచార్యులు వారు. 21 రోజుల తరువాత మండన మిశ్రుడు సన్యాస స్వీకారం చేయవలసి వచ్చింది.
అప్పుడు శంకరాచార్యుల వారు ఆయనకి సురేశ్వరాచార్య అన్న సన్యాసనామాన్ని ఇచ్చారు. ఉభయ భారతి ఇక ఈ లోకంతో నాకు పనే ఉంది భర్త లేనప్పుడు, అందుకని నేను ఈ లోకంలో ఉండను, నేను సత్యలోకానికి వెళ్ళిపోతున్నానని చెప్పి సరస్వతీదేవిగా మారి వెళ్ళిపోవడానికి సిద్ధమైంది. శంకరాచార్యుల వారు ఈ జాతి మరిచిపోకూడని గొప్ప సేవ వారు చేసింది. ఎక్కడికి వెళ్ళిపోతావో, నా దేశంలో పుట్టినటువంటి బిడ్డలందరికీ కూడా సరస్వతీ కటాక్షం ఉండాలి, అందుకే నిన్ను నేను సమంత్రకంగా ఎక్కడో అక్కడ ప్రతిష్ఠ చేస్తాను, నువ్వు నిలబడని చెప్పి ఆకాశంలో వెళ్ళిపోతున్నటువంటి సరస్వతీదేవిని వనదుర్గ మంత్రాలతో కట్టేశారు. మీరు ఎప్పుడైనా వనదుర్గ హోమం చూశారో లేదో? వనదుర్గ హోమం మంత్రాలు వింటే భయం వేస్తాయి, కొన్ని మంత్రాలు అలా ఉంటాయి. ఆ మంత్ర భాగం ఆ మంత్రాలతో కట్టారు. కట్టేస్తే సరస్వతీదేవి అంది, అయితే సరే నువ్వు నడు, నీ వెంట నేను నడుస్తా, నేను నీ వెనక వస్తున్నానని గుర్తు ఏమిటంటే నా పాద మంజీరముల ధ్వని నీకు వినపడుతూ ఉంటుంది. ఎక్కడైనా నువ్వు ఆగి వెనక్కి తిరిగి చూశావా నేను అక్కడ ఉండిపోతాను. సరే రమ్మన్నారు. శంకర భగవత్పాదులు దక్షిణ దేశం వైపుకి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆ తుంగా నదీ తీరంలో నడుస్తున్నారు. నడుస్తుంటే అక్కడ ప్రకృతిని చూసి పరవశించిపోయారు. అది ఋష్యశృంగుడు తపస్సు చేసినటువంటి పవిత్ర భూమి. మంచి ఎండాకాలం ఇప్పట్లాగే. ఆ ఎండాకాలంలో ప్రసవ వేదన పడుతూ డస్సిపోయి ఉన్నటువంటి ఒక కప్పకి ఒక నాగుపాం వచ్చి పడగ పెట్టి నీడనిచ్చి సేద తీరుస్తోంది. ఇప్పటికీ ఉంది శృంగేరిలో ఆ ప్రదేశం. అలాగే ఆ శిల్పాన్ని చెక్కి ఉంచారు ఆ ప్రదేశాన్ని పరమ పవిత్రంగా. శంకరులు చూసి ఆశ్చర్యపోయారు. పుట్టుకతో వైరం కప్పకి పావుకి. అటువంటి కప్పకి పాము పడగబట్టింది అంటే ఇది ఎవరో ఒక మహాపురుషుడు తపస్సు చేసిన తపోభూమి, ఇక్కడ నేను పీఠం పెట్టాలనుకున్నారు అని ఒక్కసారి అంతర్ముఖులై ఆలోచించారు. ఇది ఋష్యశృంగుడు తపస్సు చేసిన ప్రదేశం అని కనిపెట్టారు. అందుకే ఇప్పటికీ ఎప్పుడు వానలు పడుతూనే ఉంటాయి అక్కడ. ఇంత పవిత్ర భూమి కదా, ఇక్కడ నేను పీఠం పెట్టాలనుకుంటూ తుంగానది ఇసుకలోంచి నడుస్తున్నారు. సరస్వతీదేవి తుంగానది ఇసుకలోకి వచ్చింది. ఆ ఇసుకలోకి రావడంలో ఆవిడ పాదాలు ఇసుకలోకి కూరుకున్నాయి. మెల్లిగా పాదం వేస్తూ ఆవిడ నడుస్తుంటే భూమి మీద నడిచినప్పుడు వినపడినట్టుగా మంజీరముల శబ్దం వినపడదు. ఇసుకలోకి వెడితే ఆవిడ శబ్దం వినపడలేదు. వినపడకపోతే శంకరాచార్యుల వారు ఏమిటి సరస్వతీదేవి మంజీర శబ్దం వినపడలేదని వెనక్కి తిరిగి చూశారు. సరస్వతీదేవి నిలబడిపోయింది. నువ్వు వెనక్కి తిరిగి చూశావు కాబట్టి ఇక్కడ ఉండిపోతానంది. ఇక్కడ ఉండిపోతానంది కాబట్టి ఆమెని చందన దారువులోకి తీసుకున్నారు. చందన వృక్షం యొక్క దారులోకి సమంత్రకంగా ఆవాహన చేసి ప్రతిష్ఠ చేశారు. మళ్ళీ అపరశంకరావతారమైనటువంటి విద్యారణ్య స్వామి వారు అమ్మవారిని విగ్రహంలోకి తీసుకుని చందన దారువుని విద్యాశంకర దేవాలయంలో ఉంచారు. ఇప్పటికీ మీరు శృంగేరి వెడితే విద్యాశంకర దేవాలయంలోకి వెడితే ఓ మూల ఒక ముసీల ఆవిడ పట్టుచీర కట్టు కూర్చున్నట్టుగా కనపడుతుంది. మనిషి కూర్చుంది అనుకుంటారు చాలా మంది. అది చందనదారు శారద శంకరాచార్యులు వారు ప్రతిష్ఠ చేసిన మూర్తి. తర్వాత విద్యాశంకర దేవాలయంలో పెట్టి విద్యారణ్యుల వారు విగ్రహ ప్రతిష్ఠ చేశారు. కాబట్టి ఆ శారదని సరస్వతీదేవిని శృంగేరిలో నిలబెట్టినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులే. ఇప్పటికీ సరస్వతీదేవి అక్కడ కూర్చునుంది. శారద శంకరాచార్యుల వారికి అత్యంత ఇష్టమైన పేర్లలో ఒక పేరు శారద. అందుకే మీరు చూడండి శంకరులు పెట్టిన మఠాల్లో ఎక్కువ వాటికి శారదా మఠము శారదాపీఠము అని ఉంటాయి. శారద అన్న పేరు ఆయనకి ఎంత ఇష్టం తెలిసిపోతుంది. శంకరుల వాంగ్మయం చూస్తే వారికి శారద అన్న పేరు చాలా ఇష్టం. నిజంగా కూడా ఆడపిల్లలకి పెట్టడానికి యోగ్యమైన పేరు. బేసి సంఖ్య కదూ 3 అక్షరాలు కాబట్టి శారద ఎంత గొప్ప పేరు. మనకు అక్కర్లేదు. మనకన్నీ ఇప్పుడు పుస్తకాలు అర్థం పర్థం లేని పేర్లు ముందు వెనక తగిలించి ఓ పిచ్చి పేరు ఒకటి తయారు చేసుకుని కొత్తగా ఉండాలి. పేరు కొత్తగా ఉండాలి. కొత్తగా ఉండడం ఏంటి నా బుర్ర? అది పిలిస్తే నువ్వు తరించాలి, పిల్ల తరించాలి, అలా ఉండాలి. కానీ ఎందుకు ఆ దిక్కుమాలిన పేర్లు? ఇంతమంది ఆడవాళ్లలో శ్రేష్టమైన స్థానములను పొందినటువంటి వనితలు ఎందరో ఉన్నారు. ఇవాల్టి ఉపన్యాసంలో మీకు నేనే చూపించాను. ఉభయ భారతి, భామతి, శారద, ఇన్ని పేర్లు. ఇవి అక్కర్లేదు మనకి. అక్కర్లేని ఎన్ని పిచ్చి పిచ్చి పేర్లు, వాటికి అర్థం ఉండదు, ఏమీ ఉండదు. పైగా పెట్టేసుకుని వచ్చి పేరు పెట్టాం బాగుందా అండి మంచిదేనా అంటుంటారు. కాకపోతే ఏం చేస్తామని అడుగుతుంటారు. ఏం చేస్తాం? పెట్టుకున్నావు అయిపోయింది, తినేసావు జీర్ణం అయిపోయింది, జబ్బు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళంతే. ఇంకా ఇప్పుడు నీ తినేసి జీర్ణం అయిపోయాక నన్ను వచ్చి ఏమంటే తిన్నాను జీర్ణమైంది ఏం చేయనంటే నేను వైద్యుండే. పెట్టుకునేటప్పుడు ఉండాలి ఆ బుద్ధి. కాబట్టి ఆ తల్లి
సరస్వతీదేవి శృంగగిరి పీఠమునందు వెలిసింది. సాక్షాత్ శారద. అందుకే ఇప్పటికీ ఒక పీఠాధిపతి వేరొకరికి పీఠాధిపత్యం ఇచ్చే ముందు వెళ్ళి శారదాదేవి దేవాలయంలో కూర్చుని ప్రార్థన చేస్తారు. అమ్మా నేను వారికి పీఠాధిపత్యం ఇస్తున్నానమ్మా అని. అమ్మవారు అంగీకారాన్ని తెలుపుతుంది. తెలిపిన తర్వాత పీఠాధిపత్యం ఇస్తారు. మీరు శృంగగిరి మహాపురుషులు పీఠాధిపతుల జీవిత చరిత్ర చదివితే ఒక్కొక్క పీఠాధిపతి శారద దగ్గరికి వెళ్ళి కూర్చుని తలుపేసుకుని అమ్మని అడిగారు, అమ్మా ఇంకా నేను చెయ్యనమ్మా పీఠాధిపత్యం, నేను శరీరం వదిలిపెట్టేస్తానమ్మా అని అడిగారు. అలా విసిగిపోయి అడిగితే అమ్మవారు అనుగ్రహించింది. అలాగే వదిలిపెట్టేసేయి, నువ్వు శరీరాన్ని వదిలిపెట్టడానికి అంగీకరిస్తున్నానంది. సచ్చిదానంద శివాభినవ నరసింహభారతీ స్వామి వారు శృంగగిరి పీఠాధిపత్యంలో ఉండగా బ్రాహ్మణ కుటుంబాలు విదేశాలు వెళ్లి ఉద్యోగాలు చేసుకుంటున్న విషయాన్ని విని ఆయన ఎంతో బాధపడి వేదం చదువుకుని తృప్తితో బ్రతకవలసిన బ్రాహ్మణ కుటుంబాలు విదేశాలు పోతున్నాయా అని, అమ్మా ఇంకా వద్దమ్మా నేను ఉండనమ్మా నా శరీరం తీసేయమని అడిగారు. అంటే ఆ రాత్రి నుంచే వారికి పొలమారిపోయి విశేషమైన దగ్గొచ్చి శరీరం వదిలేశారు. శారద అనుగ్రహిస్తుంది. ఎంతమంది మహాపురుషులో పీఠాధిపతుల జీవిత చరిత్రలు చదివితే మీకు శారద పలుకుతుంది వాళ్ళకి. సామాన్యమైన విషయం కాదు శృంగేరి శారదంటే. సాక్షాత్ పరదేవతయే సరస్వతీదేవి అక్కడ కూర్చుని ఉంటుంది. అంత గొప్ప వైభవాన్ని తీసుకొచ్చిన మహాపురుషులు శంకర భగవత్పాదులు. సరస్వతిని కూర్చోపెట్టగలిగినటువంటి వ్యక్తి ఈ దేశం మొత్తం మీద శంకరాచార్యుల వారు ఒక్కరే. వారికే చెల్లింది అఖి. అటువంటి మహాపురుషులు శృంగగిరి పీఠాన్ని స్థాపించారు. కాబట్టి ఆ సురీశ్వరాచార్యుల వారిని తీసుకొచ్చి శృంగగిరి పీఠానికి మొట్టమొదటి పీఠాధిపతిగా నియామకం చేశారు. చిత్రం ఏమిటంటే శృంగగిరి పీఠానికి మొట్టమొదటి పీఠాధిపతులుగా వ్యవహరించినటువంటి ఈ సురేశ్వరాచార్యుల వారు నైష్కర్మ్య సిద్ధి అనే అద్వైతం మీద ఒక అద్భుతమైన గ్రంథాన్ని రచన చేశారు. వారు నైష్కర్మ్య సిద్ధి రచన చేస్తున్న రోజుల్లో ఇతర శిష్యులకు అనుమానం వచ్చింది. ఇంతకు ముందు భార్యతో ఉన్నాడు, సంసారం చేశాడు, కర్మ మార్గంలో ఉన్నాడు, ఓడిపోయి శంకరాచార్యుల వారి దగ్గరికి వచ్చాడు, పుస్తకం రాస్తున్నాడు, తన భావాలు ఏమైనా పాత భావాలు చొప్పిస్తాడేమో అని అనుమానం వచ్చి శంకరాచార్యుల వారికి చెప్పారు. నవ్వి ఊరుకున్నారు శంకరాచార్యుల వారు. ఎవరు ఎటువంటి వారో వారికి తెలియదు. ఆ తర్వాత ఆయన బాధపడి సురేశ్వరాచార్యుల వారు తను వ్రాసిన మట్టుకు తీసుకుని వెళ్ళి ఆ తాళపత్రాల గ్రంథం శంకరాచార్యుల వారి దగ్గర పెట్టి, అయ్యా పూర్వం ఐశ్వర్యవంతుడిని, ఇప్పుడు సన్యసించాను, నాకేం లేదు, ఒకవేళ నేను నిజంగా ఎక్కడైనా తెచ్చి ఇచ్చినా మీరు ముట్టరు, కాబట్టి నేను ఇవ్వగలిగినది ఇదొక్కటే అని నైష్కర్మ్య సిద్ధి గ్రంథాన్ని శంకరాచార్యుల వారి పాదాల దగ్గర పెట్టారు. అది సురేశ్వరాచార్యుల వారు చేసిన రచన. ఆ సురేశ్వరాచార్యుల వారి విగ్రహం విచిత్రం ఏమిటంటే కామకోటి మఠంలో కూడా ఉంది. ఎక్కడుందో తెలుసా? పైగా కామకోటి పీఠాధిపత్యం వహిస్తున్నటువంటి జయేంద్ర సరస్వతీ స్వామి వారి యొక్క అంత్యవాసిత్వ శిష్యరికంలో ఉన్నటువంటి శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారి విడిది వారు ఎక్కడుంటారో ఆ గది ఎదురుగుండా సురేశ్వరాచార్యుల వారి గుడి ఉంటుంది. అందులో సురేశ్వరాచార్యుల వారి విగ్రహం ఉంది. ఇప్పటికీ ప్రతిరోజు పరమాచార్య స్వామి వారి బృందావనంతో కలిపి సురేశ్వరాచార్యుల వారి దేవాలయంతో కలిపి ప్రదక్షిణం చేస్తారు సత్యదండంతో కామకోటి పీఠాధిపతులు. సురేశ్వరాచార్యుల వారి విగ్రహం కామకోటి మఠంలో ఎందుకున్నది అన్నదానికి మీరు చరిత్రని పరిశీలిస్తే కొన్ని గ్రంథాలని ఆధారం చేసుకుని చూసినప్పుడు సురేశ్వరాచార్యుల వారిని కామకోటి మఠ నిర్వహణ కూడా చెయ్యవలసినదిగా నియామకం చేశారు శంకర భగవత్పాదులు అని చెప్తారు. అందుకే సురేశ్వరాచార్యుల వారికి కామకోటి మఠంలో గుడి. అంతేకాదు, కామకోటి మఠానికి దగ్గరలోనే వెనకాతల ఇప్పటికీ మండన మిశ్రాగ్రహారము అంటే మండన మిశ్రుడి పేరు మీద అగ్రహారం ఉంది. అది సురేశ్వరాచార్యాగ్రహారము అని ఎందుకు పెట్టలేదు అంటే సన్యాసి నామం పెట్టుకుని సంసారంలో ఉండడం బాగుండదు కనుక సన్యాసి పూర్వాశ్రమ నామం తీసుకుని మండల మిశ్రాగ్రహారము అన్న పేరుతో కామకోటి వెనకాతలే ఉంది ఇప్పటికీ అగ్రహారం. కాదంటే మీరు ఇప్పటికీ కంచి వెడితే చూడొచ్చు. అంతటి మహానుభావుడు సురేశ్వరాచార్యుల వారు. శంకరాచార్యుల వారికి శిష్యరికం పొందినటువంటి మహాపురుషులలో శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి ఆ సురీశ్వరాచార్యుల వారు ఒకరు చాలు. ఇంకా అంతకన్నా నేను వెళ్ళడం అంటే అయ్యే పని కాదు, రేపటితో పూర్తి చెయ్యాలి కదా. విహంగ వీక్షణంగానైనా కొన్ని విషయాల్ని నేను పరిశీలించవలసి ఉంటుంది. కాబట్టి శంకరాచార్యుల వారి శిష్యుల్లో ప్రధానమైన భూమికని పోషించిన వారు. ఎందుకంటే ఒక్క శృంగగిరి పీఠం దగ్గరికి వెళ్ళేటప్పటికే చాలా విచిత్రాలు. శంకర భగవత్పాదులు తూర్పున జగన్నాథులో ఒక పీఠాన్ని, పశ్చిమాన్న ద్వారకానాథులో ఒక పీఠాన్ని, ఉత్తరాన్న బదరీనాథులో ఒక పీఠాన్ని, దక్షిణాన్న రామనాథులో అంటే రామేశ్వరంలో ఒక పీఠాన్ని పెట్టాలని వారి సంకల్పం.
కానీ శంకరాచార్యుల వారి యొక్క ఆలోచన ఎప్పుడైతే ఋష్యశృంగుడు తపస్సు చేసిన భూమి ఇక్కడ పీఠం పెట్టాలని అనుకున్నారో అప్పుడే సరస్వతీదేవి అందెల చప్పుడు ఆగిపోవడం, అక్కడ శృంగగిరి పీఠం రావడం జరిగింది. అంటే దైవ సంకల్పంగా కూడా శృంగగిరి పీఠం అక్కడ వచ్చింది. శృంగగిరి పీఠానికి ఆధిపత్యం వహించిన మొట్టమొదటి పీఠాధిపతి మాత్రం బ్రహ్మచర్యం నుంచి సన్యసించిన వారు కారు. కొంతకాలం సంసారంలో ఉన్నటువంటి మండన మిశ్రుడు సురేశ్వరాచార్యుల వారిగా పీఠాధిపత్యం స్వీకరించారు. అన్ని పీఠాలలోకి సార్వభౌమ పీఠంగా చెప్పబడే పీఠం శృంగగిరి పీఠం. అంత గొప్ప పీఠం. ఆ శృంగగిరి పీఠాన్ని శంకర భగవత్పాదులే స్థాపించారు. అలాగే శంకరాచార్యుల వారి శిష్యులలో అగ్రగణ్యులుగా చెప్పబడేటటువంటి వాళ్ళలో నలుగురిది సమాన స్థాయియే. అందులో ప్రాతస్మరణీయులు తప్పకుండా చెప్పుకోవలసినటువంటి వారు పద్మపాదాచార్యుల వారు. పద్మపాదాచార్యుల వారి అసలు పేరు పద్మపాదులు కాదు, వారి పేరు సనాతనరు. వారు చోళ దేశానికి సంబంధించిన వారు. వారు శంకరాచార్యుల వారిని శిష్యరికం అపేక్షించారు. శంకరాచార్యుల వారు శిష్యరికం ఇచ్చారు. వారికి పేరు పద్మపాదాచార్యుల వారిని ఎందుకు మారిందంటే, ఒకరోజు గంగానది స్నానానికి వెళ్ళారు శంకరాచార్యుల వారు. గురువుగారు స్నానానికి వెడుతున్నప్పుడు శిష్యులు వెనకాల వస్తే గురువుగారు తన బట్టలు తానే పట్టుకుంటే గురువుగారికి ఏమీ తక్కువ కాదు, శిష్యులకు అవమానం. గురువుగారి బట్టలు శిష్యులు పట్టుకోవాలి. కాబట్టి పద్మపాదాచార్యుల వారు పట్టుకున్నారు. శంకరాచార్యుల వారు గంగ ఈవలి ఒడ్డున స్నానం చేస్తున్నారు. పద్మపాదాచార్యుల వారు అటువైపుకి వెళ్ళి స్నానం చేస్తున్నారు. శంకరాచార్యుల వారు స్నానం అయిపోయిన తర్వాత కట్టుకోవలసిన బట్ట అవసరం వచ్చింది. పద్మపాదాచార్యుల వంక చూసి వారిని ఇలా రా, బట్టలు పట్టరా అన్నారు. ఇలా అనగానే ఆయన వరవడితో ప్రవహిస్తున్నటువంటి గంగానది మీద అడుగులు వేసుకుంటూ వచ్చారు. వస్తుంటే ఆయన నది మీద నడుస్తుంటే ఆయన కాళ్ళు నదిలో మునిగిపోకుండా పద్మాలు పైకొచ్చి ఆయన పాదాలు పట్టాయి. పడితే ఆయన యువతలకు వచ్చారు. శంకరాచార్యులు వారు అన్నారు, గంగ మీద నడిచొచ్చావే మునిగిపోతే అన్నారు. ఆయన అన్నారు, ఏ మహానుభావుడు పిలిచినటువంటి పిలుపు మాట విని అనుసరించినంత మాత్రం చేత సంసారమన్న సముద్రాన్ని దాటేస్తారో అటువంటి నా గురువైన మీరు ఇలా రా అన్నప్పుడు వస్తే నేను ములుగుతానా మునగనన్నారు. గురువు మీద ఆయనకున్న విశ్వాసానికి గంగలోంచి పద్మాలు పుట్టి ఆయన పాదాలని వహించాయి కాబట్టి ఆయనకి పద్మపాదాచార్యుల వారిని పేరు వచ్చింది. ఆ పద్మపాదాచార్యుల వారే శంకరాచార్యుల వారి జీవిత చరిత్రలో అనేక సందర్భాల్లో చాలా విశేషమైనటువంటి పాత్ర పోషించారు. నేను చెప్పాను కదా, పద్మపాదాచార్యుల వారు శ్రీ మహావిష్ణువు యొక్క అంశ. అందుకే వారు శంకరాచార్యుల వారి దగ్గరికి వచ్చి సన్యసించడానికి పూర్వం బ్రహ్మచర్యంలో ఉన్నటువంటి కాలంలో నరసింహ మంత్రాన్ని ఉపదేశం పొందారు పెద్దల దగ్గర. ఊళ్ళో ఎందుకు అరణ్యంలోకి వెళ్ళి ప్రశాంతంగా మంత్రోపాసన చేద్దామని వెళ్ళి కూర్చుని నృసింహ మంత్రం చేసుకుంటుంటే అటుగా ఒక కిరాతుడు వచ్చాడు, అరణ్యంలో తిరిగే బోయేవాడు. వచ్చి ఆయన అన్నాడు, ఏమండి ఎందుకు ఇక్కడ కూర్చున్నావయ్యా బాపనయ్యా, దేనికోసం కూర్చుని చేస్తున్నావు, క్రూర మృగాలు తిరుగుతాయన్నాడు. ఆయన అన్నారు, భయం లేదులే నేను జపం చేస్తున్నాను అన్నారు. ఏం జపం చేస్తావు, జపం అంటే ఏమిటి, నీకేం కావాలి, ఎవరి కోసం చేస్తున్నావు, ఏం చెప్తే అర్థం అవుతుంది తనకి అని ఆయన అన్నారు, ఏం లేదులే నరసింహ మంత్రం అని మంత్రం చేస్తున్నాను. అంటే దానివల్ల ఏమొస్తుందన్నాడు, పైన మృగం కింద నరుడు నరసింహము కలిసినటువంటిది ఒకటి ఉంది, అది కనపడుతుంది నాకు అప్పుడు అన్నారు. కింద నరుడా పైన సింహమా, ఈ అడవిలో ఉందా అన్నాడు ఆయన. అంతటా ఉన్నాడు ఆయన అని ఎలా చెప్పడం, ఆయనకి ఏమర్థం అవుతుంది, ఉన్నాడు అన్నారు పద్మపాదాచార్యులు గారు. ఈ అడవిలో ఉంటే దానికి జపం ఎందుకయా, నేనే పట్టుకొస్తాను అన్నాడు. నువ్వు పట్టుకురాలేవులే అన్నారు ఈయన. అతను అన్నాడు, పట్టుకురాలేనా, రేపు సాయంకాలం లోపల పట్టుకురాకపోతే నా ప్రాణం వదిలేస్తాను అని కింద నరుడు పైన సింహం, కింద నరుడు పైన సింహం అంటూ ఇక దృష్టి మరల్చకుండా అడవి అంతా వెతుకుతున్నాడు. ఒక్క క్షణం దృష్టి మరల్లా, కింద నరుడు పైన సింహం, కింద నరుడు పైన సింహం, కాదు 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 అంటూ అలాంటి దానికోసం వెతుక్కుంటూ వెళ్ళాడు. అన్నం తినలేదు, నీళ్లు తాగలేదు, పడుకోలేదు, కూర్చోలేదు, లేవలేదు, నడుస్తూనే ఉన్నాడు, వెతుకుతూనే ఉన్నాడు. చూసేసరికి మరునాటి సాయంకాలం ప్రదోష వేళ అయిపోయింది. బాపనయ్యకు మాట ఇచ్చా తీసుకొస్తానని, వేళ దాటిపోతోందని తీగలు తీసుకొచ్చి చెట్టుకు ఉరిపోసుకుని ప్రాణం వదిలిపెడదామని కూర్చున్నాడు. ఎదురుగుండా కనబడ్డారు నరసింహస్వామి. ఏమని పిలిచాడో తెలుసా ఆయన్ని, ఓసి దిక్కుమాలిన మృగమా, మృగమా అని కూడా అలా మెకమా, నీ గురించి అడవిలో తిరుగుతున్నానే, ఆ ఉరి వేసుకుందాం అనుకున్న తాళ్లు తీసుకొచ్చి ఆయనకి వేశాడు.
వేసి రా నాతో అని ఈడుచుకుని పద్మపాదాచార్యులు వారి దగ్గరికి తీసుకెళ్ళాడు. బాపనయ్య, నువ్వు అడిగిన మృగాన్ని తీసుకొచ్చాను ఇదిగో అన్నాడు. పద్మపాదాచార్యుల వారికి ఏమీ కనపడలేదు. ఏమి తీసుకొచ్చావయ్యా, ఏముంది అక్కడ అన్నారు. ఇదిగో తీసుకొచ్చా చూడు, ఇదిగో పైన సింహం, కింద నరుడు, నరసింహుడు. ఆయన తెల్లబోయారు, ఏంటి తీసుకొచ్చానంటే నాకేం కనపట్టలేదు. అప్పుడు నరసింహస్వామి మాట్లాడారు, నీకు కనపడను, ఇతనికి కనపడుతున్నాను. ఎందుకో తెలుసా? కొన్ని కోట్ల సంవత్సరములు నృసింహ మంత్రాన్ని ఉపాసన చేస్తే ఏకాగ్రతతో ఎంత శక్తి వస్తుందో, నీ దగ్గర నుంచి బయలుదేరినప్పటి నుంచి కింద నరుడు పైన సింహం, కింద నరుడు పైన సింహం అంటూ ఒక్క క్షణం విడిచిపెట్టకుండా ధ్యానం చేశాడు. అందుకే దర్శనమిచ్చాను. నీకు నా మాట ఒకటే వినపడుతోంది, నృసింహ మంత్రం చేసుకో, అవకాశం వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు నేను నిన్ను రక్షిస్తానన్నారు. ఒకానొకప్పుడు శంకరాచార్యుల వారు శ్రీశైల పర్వతం మీద ఉండగా కాపాలికులతో వాదన జరిగింది. ఇప్పటికీ ఎన్నో కాపాలికుల గుహలు ఉన్నాయి అక్కడ. ఆ కాపాలికులు చాలా ఉగ్రమైన మార్గంలో వామాచారంలో పూజ చేస్తారు, నరబలులు వీస్తుంటారు. వారితో వాదన జరిగినప్పుడు శంకరాచార్యుల వారు అటువంటి పూజ చేయకూడదు అని వాదన చేస్తే వాళ్ళు ఆయన చేతిలో ఓడిపోయారు. ఆ పూజ మానేసినా వాళ్ళ కడుపులో బాధ ఉండిపోయింది, ఆయన చేతిలో ఓడిపోయామని. ఒకనాడు శంకరాచార్యుల వారు కూర్చునుండగా పక్కన శిష్యులు లేనప్పుడు వచ్చాడు ఒక కాపాలికుడు. వచ్చి, అయ్యా నాకు కాపాలి దర్శనం అవ్వాలి, కానీ దానికి ఒక మహారాజు యొక్క శిరస్సు కానీ ఒక బ్రహ్మజ్ఞాని శిరస్సు కానీ ఇవ్వాలి. మహారాజు శిరస్సు నాకు ఎందుకు దొరుకుతుంది? బ్రహ్మజ్ఞాని కాబట్టి మీ శిరస్సు ఇవ్వండి, కాపాలికుడికి పూజ చేస్తానన్నాడు. శంకరులు అన్నారు, అది ఆయన ఔదార్యం అంటే. ఒక ఏనుగు దంతానికి విలువ ఉంది, ఒక లేడి చర్మానికి విలువ ఉంది, మనుష్య శరీరానికి ఊపిరిపోతే విలువే ఉంది. దీనివల్ల పనికొస్తుంది అనుకుంటే నా శిష్యులు పక్కల లేనప్పుడు నా తల తీసుకోమన్నారు. వాళ్ళు ఉంటే ఒప్పుకోరు, నేను ధ్యానంలో ఉన్నప్పుడు తల పట్టుకుపోమన్నారు. శంకరాచార్యులు వారు శ్రీశైల పర్వత శిఖరం మీద కూర్చుని ధ్యానమగ్నులై ఉండగా కాపాలికుడు వచ్చి కత్తి ఎత్తి శంకరుల శిరస్సు నరికైపోయాడు. పద్మపాదాచార్యుల వారు పాతాళగంగ దగ్గర ఉన్నారు. అకస్మాత్తుగా వారికి ఏదో అనుమానం వచ్చింది, గురువు గారికి ఏదో ప్రమాదం జరుగుతోంది. ఆయన నృసింహ మంత్రోపాసన చేసి ఉన్నవారు కాబట్టి ఆయన ప్రమేయం లేకుండా పాతాళగంగ దగ్గర నుంచి శంకరాచార్యుల వారు ఉన్నంత మేర ఒక్క దూకులో వచ్చారు. వస్తూనే కత్తి ఎత్తి ఇలా వేస్తున్నాడు, శంకరుల మెడ దగ్గరికి వస్తోంది. అంతే, ఆ కాపాలికుడిని పట్టుకుని ముక్కలు ముక్కలు కింద చీల్చేశాడు. ఇంత గొడవకి బహిర్ముఖులైన శంకరాచార్యుల వారు చూశారు. చూసి పద్మపాదాచార్యుల వారిని పిలిచి, నీకు నరసింహ మంత్రోపాసనం ఉన్నదా అని అడిగారు. ఉన్నది అన్నారు. అది కారణం, నరసింహుడు ఆవహించి నన్ను రక్షించాడు, కాపాలికుడిని సంహరించని. అప్పుడు నరసింహస్వామిని స్తోత్రం చేశారు. అందుకే ఇప్పటికీ శ్రీశైల దేవాలయంలో లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహం ఉంటుంది దేవస్థానంలో. కాబట్టి అటువంటి మహాపురుషులు పద్మపాదాచార్యుల వారి జీవితంతో శంకరాచార్యుల వారి జీవితం అంత దగ్గరది. పంచపాదిక అని ప్రత్యేకమైనటువంటి వ్యాఖ్య పద్మపాదాచార్యుల వారు చేశారు. అదంతా తయారు చేసిన తర్వాత బ్రహ్మసూత్ర భాష్యంలో శంకరాచార్యుల వారు చేసినటువంటి భాష్యం మీద వివరణ చేస్తూ 5 అధ్యాయాలకి చేసిన వివరాన్ని మాత్రం శంకరాచార్యుల వారికి చదివి వినిపించారు పుస్తకం పట్టుకుని. ఇంకా మిగిలింది చదవలేదు. చదవకుండా తీర్థయాత్రకు ఎడతానన్నారు. వద్దన్నారు శంకరాచార్యుల వారు. గురువు సేవ కన్నా తీర్థయాత్ర లేదు. సమస్త తీర్థ సారము గురువు పాదములను అంటిపెట్టి ఉంటుంది. ఆ పద రజస్సు తల మీద చల్లుకుంటే చాలు, తీర్థయాత్ర చేసేసినట్టే. వెళ్ళవద్దని చెప్పారు. అయినా వెడతానన్నారు పద్మపాదాచార్యుల వారు. వెళ్ళమన్నారు. వెడితే ఆయన దక్షిణ దేశం వెడుతూ జంబుకేశ్వరం వెళ్ళారు. ఆ జంబుకేశ్వరం వెడుతూ రామనాథం చూడడానికి రామేశ్వరం వెడుతున్నారు. వాళ్ళ మేనమామ గారు కనబడ్డారు, పూర్వాశ్రమం మేనమామ. ఆయనకి నేను రామేశ్వరం వెడతాను, ఈ పుస్తకాలు జాగ్రత్తగా ఉంచమని పరిశీలించి ఇంకా కొన్ని కలపాలను ఆ పుస్తకాలు పట్టుకెళ్ళారు. వాటిని ఇచ్చారు మేనమామకి. ఆ మేనమామ ఆ పుస్తకాలు చూశాడు. అమ్మ బాబోయ్, బ్రహ్మసూత్ర భాష్యం శంకరాచార్యులు వారు చేస్తే అద్వైత మార్గంలో వ్యాఖ్యానం చేశాడు. ఈ పుస్తకాలు బయట ప్రచారంలోకి వస్తే కర్మ మార్గం నిలబడదని ఆయన మీమాంసకుడు. అందుకని ఆయన ఏం చేశాడంటే, ఆయనకి 2 ఇళ్ళు ఉన్నాయి. ఒక ఇంట్లోకి సామానంతా మార్చి 2వ ఇంట్లో ఈ తాళపత్ర గ్రంథాలు పెట్టి తన ఇల్లు తాని తగలబెట్టేశాడు. తగలబెట్టేసి పద్మపాదాచార్యుల వారు రామేశ్వరం వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత, నా ఇంటికి అగ్ని ప్రమాదం జరిగింది, నువ్వు రాసుకున్న గ్రంథాలన్నీ తగలబడిపోయాయి అన్నాడు. అంటే పద్మపాదాచార్యుల వారు అన్నారు, ఏమి బెంగ పెట్టుకోకని శంకరాచార్యుల వారికి నమస్కారం చేసి మళ్ళీ రాస్తున్నారు. అమ్మ బాబోయ్, మళ్ళీ వ్రాసేస్తున్నాడు ఎలాగని
ఆయన బుద్ధికి మాంద్యం వచ్చి ఆయనకి ఏమీ గుర్తు రాకుండా అయిపోయేటట్టుగా అన్నంలో మందు కలిపి పెట్టేశాడు. ఆ అన్నం తిన్న పద్మపాదాచార్యుల వారికి ఇంకేమీ జ్ఞాపకం రాలేదు. అరేరే, గురువు గారు వద్దన్న పని చేశాను, ఇంత ప్రమాదానికి వెళ్ళాను, ఎక్కడున్నారు గురువు గారని భోగట్టా చేశారు. దగ్గరలోనే ఉన్నారు గురువుగారు, యాత్ర చేస్తూ అంటే సంచారం చేస్తూ ఈ దగ్గర ప్రదేశంలో ఉన్నారని తెలుసుకుని శంకరాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి ప్రార్థన చేశారు. మీరు వద్దన్న పని చేశాను, బుద్ధిమాంద్యం వచ్చిందని. శంకరాచార్యుల వారు అనుగ్రహించారు, పోయిందంతే బుద్ధిమాంద్యం. కానీ నేను వ్రాసుకున్నటువంటి వ్యాఖ్యానం అంతా పోయింది అన్నారు. అంటే శంకరాచార్యుల వారు అన్నారు, ఎప్పుడో ఒకసారి నువ్వు మొదటి 5 అధ్యాయాలు నాకు చదివి వినిపించావు, ఆ చదివి వినిపించినది నాకు జ్ఞాపకం ఉంది, నేను మళ్ళీ చెప్తాను వ్రాసుకోమని ఒక్క అక్షరం మళ్ళీ పొల్లుపోకుండా చెప్పేశారు ఒక్కసారి విని. అదే పద్మపాదాచార్యకృత పంచపాదిక. అది ఇప్పటికే లోకంలో ప్రచారంలో ఉంది. కాబట్టి శంకరులంటే అంత అనుగ్రహ ప్రదాత శిష్యులకి. పద్మపాదాచార్యుల వారికి శంకరాచార్యుల వారికి అంత దగ్గరి సంబంధం. ఇవాళ నేను 4 ప్రధాన శిష్యులలో, ఇవాళ నేను మీతో చాలా విషయాలు మాటిచ్చేశాను. నిజానికి 6 అన్నాను, 4 అన్నాను, తేడాలు చెప్తానన్నాను. ఏమవుతుంది, ఎప్పుడు ఇదే బలహీనత నాకు. వేరొక శిష్యుడి గురించి చెప్పకపోతే నేను పొరపాటు చేసిన వాడిని అవుతాను. తోటకాచార్యుల వారు. తోటకాచార్యుల వారి పేరు యథార్థమనకది కాదు. అప్పటికే నేను ఎన్నో శ్లోకాలు వదిలిపెట్టేస్తున్నాను. ఎందుకని అంటే కనీసం ఈ 5 రోజుల్లో కొంత భాగాన్ని విహంగ వీక్షణం చేయాలి అని. తోటకాచార్యుల వారి పేరు ఆనందగిరి. వారు శంకరాచార్యుల వారి దగ్గర 4 శిష్యులు ప్రధానంగా చుట్టూ ఉండేవారు. సురేశ్వరాచార్యుల వారు, పద్మపాదాచార్యుల వారు, హస్తామలకాచార్యుల వారు, తోటకాచార్యుల వారు. ఇది కాక 6000 మంది పాఠం వినేవారు శంకరాచార్యుల వారి దగ్గర. 6000 మంది సన్యాసులు వింటుండేవారు. ఒక్కొక్కసారి శంకరాచార్యుల వారు ప్రయాణం చేస్తుంటే 150 మైళ్ళ దూరం ఆయన వెనకాతల పెడుతుండేవారట. ఆయన వెంట, ఆయన మాట వినడానికి, ఆయనతో నడవడానికి. అంతటి మహాపురుషుడు శంకరులంటే. ఆ శంకరాచార్యుల వారి దగ్గర ఉన్న 4 శిష్యులలో కొంచెం మందబుద్ధి ఆనందగిరి. పాఠం తొందరగా తలకెక్కేది కాదు. ఒక రోజున గురువుగారి శుశ్రూష చేయడానికి ఏదో దూరంగా వెళ్ళాడు ఆయన, ఏదో బట్టలు జాడించడానికో దేనికో. మిగిలిన వాళ్ళకి ఆనందగిరి అంటే చులకన భావం, ఆయనకి ఏం పాఠం అర్థం అవుతుందిలే అని. అందుకని వాళ్ళు అన్నారు, గురువుగారు పాఠం మొదలట్లేదే అన్నారు. ఇంకా ఆనందగిరి రాలేదుగా అన్నారు శంకరాచార్యుల వారు. వస్తే మాత్రం అర్థం అవుతుందా, చెప్పేయండి అన్నారు. ఒక్కొక్కసారి చిత్రం ఏమిటంటే ప్రేమ ఎక్కువైపోయి గురువు గారిని శాసనం చేసేస్తారు. కాబట్టి వాడి గురించి ఎందుకు, చెప్పేయండి పాఠం అన్నారు. శంకరాచార్యుల వారికి అర్థమైంది, ఓహో వాడు పనికి మాలిన వాడు, వీళ్ళు పనికొచ్చేవాళ్ళు, వీళ్ళు తెలివైన వాళ్ళు, ఆయన తెలివి తక్కువ వాడిని వీళ్ళకు ఒక భావన కలిగిందని ఆనందగిరి నడిచేస్తుంటే అనుగ్రహ దృక్కులు ప్రసరించారు. ఒకసారి అనుగ్రహంతో చూశారు, అంతే. ఇవాళ మనం అంటే నిలబడి తోటకాష్టకం చేస్తున్నాం కానీ అసలు తోటకాష్టకాన్ని చేసే విధానం ఇంకొకటి ఉంది. చేతిలో తప్పెట్లు పట్టుకుని నృత్యం చేస్తూ చెప్తారు. ఒక్కొక్క శ్లోకం చెప్పి సాష్టాంగపడి మళ్ళీ లేచి తప్పెట్లు మోగిస్తూ నృత్యం చేస్తారు. అందుకే ఆ శ్లోకాలు అలా ఉంటాయి. అది చదివేటప్పుడు భారంగానో గంభీరంగానో చదవకూడదు, ఎంత అందంగానో వస్తుంది. విదితా కిల్ల శాస్త్ర సుధా జలధే మహితోపనిషత్కదితార్థ నిధే అని ఆనందం వ్యక్తం అవుతూ చదవాలి. ఎందుకనంటే అప్పటి వరకు ఒకటి ఆనందగిరి. ఆయన దగ్గరికి వచ్చి శంకరాచార్యుల వారు అనుగ్రహించేటప్పటికీ శంకరాచార్యుల వారు ఎవరో అర్థమైపోయింది ఆయనకి. అర్థమైపోయి తోటక వృత్తంలో అష్టకం చేశారు. 8 శ్లోకాలు పరమ సంతోషంతో నాట్యం చేస్తూ చెప్పారు. ఆయన వంక చూస్తూ, అందుకే గురు పుంగవ పుంగవకే తన్నతే అని ఉంటుంది. గురు పుంగవ పుంగవకే తన్నతే అంటే వృషభధ్వజం కలిగిన వాడా, ఓ పరమశివుడా, నువ్వే శంకరాచార్యుల వారిగా వచ్చావు, శివుడు మాకు గురువయ్యి ఉన్నాడు. కరుణా వరుణా లయపాలయమాం, మీరు కరుణ ప్రసరిస్తారు, మీరు రాశీభూతమైనటువంటి దయాస్వరూపం. మేము ఏమీ చేతకాని వాళ్ళం. విదితాన్నమయ్యా విశదైక కళ నచకించన కాంచనమస్తి గురో. నా దగ్గర ఏముంది, నాకేమీ రావు, ఒక్క శాస్త్రం తెలియదు. దానికి తోడు నాకు నచకించన కాంచనమస్తి గురో. నా దగ్గర బంగారం లేదు, నా దగ్గర ధనం లేదు, నా దగ్గర ఏమీ లేవు. కానీ మీరు గురువు గారు ఉన్నారు, ఉండగా ఇంకా నాకేం కావాలి? మీరు నన్ను అనుగ్రహించగలరు. ఇంతటి కరుణామూర్తి కనుక నన్ను అనుగ్రహించగలరు కనుక, ఓ శంకర, మీకన్నా నాకు దిక్కెవరు? నాకున్నదొక్కటే, ఏమీ లేనివాణ్ణి నేను,
అన్నీ ఉన్నవారు మీరు. అన్నీ ఉన్నవారు నా మీద ఒలకబోయాలంటే నేను మీ కాళ్ళ దగ్గర పడిపోతున్నాను. అందుకని శరణాగతి చేస్తూ భవశంకర దేశికమే శరణం అంటూ వంగి మనమైతే ముట్టుకుంటున్నాం. ఇది కొన్ని చోట్ల ఎంత గొప్పగా చేస్తారంటే తప్పెట్లు, డోళ్ళు, మృదంగాలు పట్టుకుని ఒక్కొక్క శ్లోకం ఆనందంతో చదివి నిశ్శబ్దం అయిపోయి భూమి మీద పడి నమస్కారం చేస్తారు. ఎదురుగుండా పడకూడదు, అడ్డంగా పడాలి. దక్షిణాన్ని చూడకూడదు, చూడకుండా పడి నమస్కారం చేసి మళ్ళీ లేచి రెండో శ్లోకం చెప్తారు. రెండో శ్లోకం చెప్పి ఆనందంతో మళ్ళీ పడతారు. తోటకాచార్యుల వారు ఎంత పొంగిపోయారంటే అహిమాంసు రివాత్రి విభాసి పురో అంటారు ఒక చోట. అహిమాంశు అదొక అద్భుతమైన పేరు. ఆడపిల్లలకి పెట్టుకోవడానికి పనికొచ్చే చాలా గొప్ప పేర్లలో హిమాంశు, అది కూడా శంకరాచార్యుల వారి ప్రయోగమే. హిమాంశు అంటే చంద్రుడు అమృత కిరణుడై అమృతాన్ని జాలువారుస్తాడు. ఎవరు చూస్తారో వాళ్ళందరూ అమృతత్వాన్ని పొందుతారు. అంటే ఆ పిల్ల మొహం చూస్తే చాలు ఆనందం పొందుతారు. ఆ పిల్ల ఎక్కడుంటుందో అక్కడ ఆనందమే. అలా అమృతాన్ని జాలువార్చగలిగినటువంటి ముఖమైతే హిమాంశు చంద్రుడు. అహిమాంశు అంటే అలా అమృతాన్ని ఒలకపోయాడు, వేడిగా ఉంటాడు సూర్యుడు. హిమాంశు అహిమాంశు, ఆడపిల్ల మగపిల్లాడు అని. కాబట్టి హిమాంశు ఆడపిల్లకి పెట్టుకోవడానికి యోగ్యమైన పేరు. హిమకర మగపిల్లాడికి పెట్టుకోవడానికి. శంకర వాంగ్మయంలో ఏమి పేర్లు వాడారండి శంకరాచార్యులు వారు, అద్భుతమైన పేర్లు వాడారు మహానుభావుడు. కాబట్టి అహిమాంసు రివాత్ర విభాసి పురో. పురో అంటే గురో అని పడింది మీ దగ్గర ఉన్నటువంటి పాఠంలో. గురో అని ఉంటుంది, పురో అది. మీరు సూర్య భగవానుడు, సాక్షాత్తు వెలుగుల స్వరూపం. ఇంత వెలుగైన మీరు తిరగవలసిన అవసరం లేదు. మీలో మీరు కూర్చుని రమించగలరు. కానీ మీరు ఎందుకు తిరుగుతుంటారో తెలుసా? అలా తిరగడం వల్ల మీకేం ప్రయోజనం లేదు, తిరగడం వల్ల లోకానికి ప్రయోజనం. గ్రహాలు తిరుగుతాయి, సూర్యుడు తిరుగుతాడు, చంద్రుడు తిరుగుతాడు, నక్షత్రాలు తిరుగుతాయి. ఏమిటి వాటికి ప్రయోజనం? వాటికేం లేదు, మనకి ప్రయోజనం. సూర్యుడు తిరుగుతున్నాడు కాబట్టి రాత్రింబవళ్ళు వస్తున్నాయి, చల్లబడింది కూర్చున్నాం. చంద్రుడు తిరుగుతున్నాడు కాబట్టి రాత్రిపై పగలొస్తుంది, ఋతువులు ఏర్పడుతున్నాయి, రాత్రింబవళ్ళు ఏర్పడుతున్నాయి. శంకరాచార్యుల వంటి మహాపురుషులు వెలుగుల ముద్దైనటువంటి వారు. అందుకే శంకరాచార్యుల వారిని ప్రత్యేకంగా ఓ పేరుతో పిలుస్తారు, నమః శంకర భానవే అంటుంటారు. శంకరుడు సూర్యుడు, ఆయన తేజస్సు అటువంటిది. శంకరాచార్యుల వారి వంక చూస్తే చాలు అజ్ఞానం పోతుంది. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అటువంటి శంకర భగవత్పాదులు కనుక మీరు సశ్చలత అంటారు. మీరు ఈ భూమి మీద తిరుగుతున్నారు ఎందుకు? తిరగడం మీకోసం కాదు, మా కోసం. శంకరాచార్యుల వారి అవతారానికి సంబంధించిన సమస్త తత్వాన్ని చెప్పేశారు తోటకాచార్యుల వారి అష్టకంలో. చెప్పి శరణాగతి చేశారు. తోటక వృత్తంలో శంకర భగవత్పాదుల యొక్క అవతారానికి సంబంధించిన సమస్త విశేషాల్ని అంత అద్భుతంగా తోటకాచార్యుల వారు చెప్పారు కాబట్టి, తోటక వృత్తంలో చెప్పారు కాబట్టి అప్పటి నుంచి వారికి ఆనందగిరి అన్న నామం కన్నా తోటకాచార్య అన్న పేరు సార్థకమైపోయింది. అలా శంకర భగవత్పాదుల దగ్గర మీకు ఇవాల్టి రోజున నేను సురేశ్వరాచార్యుల వారి గురించి, కుమరల భట్టు గురించి, ఆ తర్వాత తోటకాచార్యుల వారి గురించి, పద్మపాదాచార్యుల వారి గురించి కొంత భాగాన్ని మనవి చేశాను. మీతో నేను ఒక ప్రధానమైన విషయం మనవి చేస్తాను అని మాటిచ్చా. అసలు శంకరుల చుట్టూ ఉండేది 4 శిష్యులే కనపడతారు ఎక్కడ చూసినా. కానీ కంచి కామకోటి మఠంలో మాత్రం చంద్రమౌళీశ్వరారాధన జరిగే గోడ మీద 6 శిష్యులతో ఉంటారు శంకరాచార్యుల వారు అని చెప్పాను. అలా 6 ఎందుకుంటారు? ఆ 6 ఎవరు? మరి ఈ 4 కదా ఉండవలసింది, అక్కడ 6 ఎందుకుంటారు? ఈ తేడా ఎందుకు వచ్చింది చెప్తానని చెప్పాను. ఇది కాకుండా శంకరాచార్యుల వారి 4 శిష్యులలో హస్తామలకాచార్యుల వారన్న పేరు ఏ కారణం చేత వచ్చింది 4వ శిష్యుడికి? ఆయన వైభవం ఏమి అన్న విషయాన్ని, అది కాక శంకరాచార్యుల వారి విషయంలో ఒక అద్భుతాన్ని చేసిన కుర్రవాడు ఒకడున్నాడు. వాడు ఎన్నేళ్లవాడు అనుకుంటున్నారు? 7 ఏళ్లవాడు. 7 ఏళ్లవాడు సర్వజ్ఞపీఠాన్ని శంకరాచార్యుల వారు అధిరోహిస్తుంటే తండ్రితో కలిసి వచ్చాడు వాదన చేయడానికి. తండ్రి ఓడిపోయాడు. ఓడిపోతే కొడుకు అన్నాడు, మా నాన్నని ఓడిస్తే అయిపోయింది అనుకున్నారేమో, నాతో వాడించండి అన్నాడు. తెల్లబోయారు అందరూ. 7 ఏళ్ల పిల్లాడు. శంకరాచార్యుల వారు చూసి వాదిస్తాను రమ్మన్నారు. శంకరాచార్యుల వారితో 4 రాత్రులు 4 పవళ్ళు వాదించాడు. వాడు సామాన్యుడు కాడు. వాడు శంకరాచార్యుల వారికి గోవింద భగవత్పాదులకి శంకరుడు ఎంత ఇష్టమో శంకరులకి ఆ పిల్లవాడు అంత ఇష్టం. ఆ చరిత్ర ఎక్కడుందో, ఆ ఇద్దరెవరో ఏం చేశారో
ఆ ఇద్దరి పేర్లు ఎక్కడున్నాయో ఆ విశేషాలు ఏమి అన్న విషయాన్ని కామకోటి మఠంలో 6 ఎవరు, బయట 4 హస్తామలకాచార్యుల వారు అసలు ఆరాధనా విధానాన్ని నిత్య పూజ ఎలా చేయమని శంకరాచార్యులు వారు నిర్దేశించారు, వారు ఎందుకు షణ్మత స్థాపనాచార్య అయ్యారు, వారు ఎందుకు ఆ పూజ చేసేటప్పుడు పంచాయతన పూజని ఎందుకు నిర్ధారించారు, దాని వెనక ఎన్ని రహస్యాలు నిక్షేపించారు, ఈ విశేషాలన్నీ కూడా రేపు శంకర జయంతి కనుక రేపటి రోజున అవి వినడం కన్నా మంచి పని ఇంకొకటి లేదు. అందుకే రేపటి రోజు 6:30 ప్రారంభించి ఆ విషయాల మీద తప్పకుండా ప్రసంగం చేస్తాను. రేపు శంకర జయంతి పరమాద్భుతమైన తిథి. ఇంకా అంతకన్నా తిథి మనం తరించడానికి వేరొకటి ఉండదు. శంకర జయంతిని సక్రమంగా నిర్వహణ చేసుకోకపోతే జీవితంలో ఏదో పెద్ద విషయాన్ని వదులుకున్నట్టే. ఒకానొకప్పుడు ఎప్పుడో నేను త్రిపుర సుందరి అమ్మవారి దేవాలయంలో శంకరాచార్య స్వామి వారి మూర్తి ఉంటే బాగుంటుంది అని అంటే నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి గారు ముందుకొచ్చి ఆ రోజుల్లో అద్భుతమైన దేవాలయాన్ని నిర్మాణం చేశారు. అప్పటి నుంచి కాకినాడలో ప్రతి శంకర జయంతి నాడు మనం త్రిపుర సుందరి అమ్మవారి దేవాలయంలో ఉన్న శంకరాచార్య స్వామి వారికి అభిషేకం చేసి ఉదయం వేడెక్కిపోతుంది కాబట్టి తొందరగా నేల 6 గంటలకే పల్లకీ పట్టుకుని శంకరాచార్యుల వారి పల్లకీ పట్టుకోవడం, శంకరాచార్యుల వారి పల్లకీ వెనక వెళ్ళడం, ఈ రెండూ కూడా గొప్పవి. ఆడవాళ్లు పల్లకీ పట్టుకోరు కానీ పల్లకీ వెనక నడుస్తారు, జయ జయ శంకర హర హర శంకర అంటూ. మగవాళ్ళు పైన చొక్కా బనీన్ లేకపోతే పల్లకీ పట్టుకోవచ్చు, ఎవరైనా పట్టుకోవచ్చు. పంచ కట్టుకుంటే చాలా మంచిది. పంచ కట్టుకోవడం రాకపోతే కనీసంలో కనీసం పైన చొక్కా బనీన్ లేకుండా పల్లకీ పట్టుకోవచ్చు. రేపు త్రిపుర సుందరి అమ్మవారి దేవాలయంలో ఉదయం 6 గంటలకి బయలుదేరుతుంది పల్లకి. బయలుదేరి ఊరిరిగింపుగా వీధుల్లో తిరిగి మళ్ళీ మనం త్రిపుర సుందరి అమ్మవారి దేవాలయానికి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత శంకరాచార్యుల వారికి అభిషేకం ఉంటుంది. శంకరాచార్యుల వారికి అభిషేకం అయిపోయిన తర్వాత జగద్గురువులకి కట్నం ఇవ్వాలి. శంకరాచార్యుల వారు ఏం పుచ్చుకుంటారు, ఏం పుచ్చుకోరు. జగద్గురువులకి కట్నం అంటే 2 ఇస్తాం. ఒకటి గురువు గారికి కట్నం అంటే 116 అని కదా, 116 అంటే 108 శంకరాచార్యుల వారి నామాలు చెప్పి, శంకరాచార్యుల వారు శివావతారం గనక 8 శివనామములు చెప్తాం. భవాయ దేవాయ నమః విని ఆ 8 108 కలిపి 116 నామాలు చెప్పాలి. శంకరాచార్యుల వారి ముందు కూర్చుని చెప్పి తోటకాష్టకంతో వారికి నమస్కారం చెయ్యాలి. చేస్తే మనం గురువు గారికి ఆ రోజున చెయ్యవలసింది చేసినట్టు. గురువు గారి అనుగ్రహం కలిగితే వచ్చే గొప్ప అదృష్టం ఏమిటో తెలుసా? నేను ఏదో చెప్తున్నానని మీరు అనుకోకండి. శంకర జయంతి నాడు శంకరాచార్యుల వారి పల్లకీ పట్టుకున్న, తోటకాష్టకం చదివిన, 116 నామాలు చెప్పిన, శంకరుల అభిషేకం చూసిన, శంకరాచార్యుల వారి అభిషేకం జరుగుతున్న ప్రదేశంలో పల్లకీ వెళ్ళిన చోట ఎవరో ఒకరే చెయ్యాలనేం లేదు. ఎవరికి తోచినది తెచ్చి వాళ్ళు ప్రసాదంగా పంచిపెట్టచ్చు. ఇంట్లో వండిన పదార్థాలు తేకూడదు. అరటిపళ్ళు, ద్రాక్ష పళ్ళు, అలాంటి పళ్ళు కానీ, జీడిపప్పు కానీ, కిస్మిస్ పళ్ళు కానీ, పటికి బెల్లం కానీ ఎవరికి తోచింది వారు తెచ్చి ప్రసాదంగా పంచిపెట్టుకోవచ్చు. శంకర జయంతి నాడు విసినికర్రలు పంచిపెట్టుకోవచ్చు. కానీ మొట్టమొదటి శంకరాచార్యుల వారికి ఇప్పించి విసిరిన తరువాతే మిగిలిన వాళ్ళకి విసినికర్ర ఇవ్వాలి. ఎందుకంటే ఎదురుగుండా గురువు గారు ఉన్నారు కాబట్టి మనం విసురుకోకూడదు. అటువంటి శంకర భగవత్పాదుల పల్లకీ పట్టుకున్న, తోటకాష్టకం చదివినా, 116 నామాలు చెప్పినా నన్ను బాగా నమ్మండి, నేను యథార్థం చెప్తున్నా. అష్టమ శని కాని, ఏలినాటి శని కాని, వక్రించిన శని కాని, గ్రహ సంబంధమైన దోషాలు కాని, జాతక చక్రంలో సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి కాని గురువుగారి పల్లకీ పట్టుకున్నా, గురువుగారి పల్లకీ వెనక నడిచినా, గురువు యొక్క అనుగ్రహం కలిగితే మిగిలిన గ్రహాలన్నీ ఉపశాంతి పొందుతాయి. కావాలంటే మీరు జ్యోతిష శాస్త్రం తెలిసిన వాళ్ళని అడగండి. గురుగ్రహం బలపడితే మిగిలిన గ్రహాలన్నీ కూడా బలహీనంగా ఉన్నా కూడా అవి ఏం చెయ్యవు, రక్షణ కలుగుతుంది. అంత గొప్పది. అందుకే శంకర జయంతి వాడలా జరగాలి. రేపు మనం త్రిపుర సుందరి అమ్మవారి దేవాలయంలో శంకర జయంతి చేసుకుని రేపు సాయంకాలం 6:30 మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రవచనం విని సౌందర్య లహరి చిట్ట చివరి 20 శ్లోకాలు చదువుతారు. రేపు అది చూసి తీరాలి. మహత్తరమైన విషయం. ఇన్నాళ్ళు శంకరాచార్యుల వారు ఈ కింద ఉంటున్నారు, శ్లోకాలు చదువుతున్నాం. రేపు 20 శ్లోకాలు అయిపోయాక అది చూడ్డం కోసం పెడతారు. శంకరాచార్యుల వారిని అయ్యవారు అమ్మవారి పక్కకి తీసుకెళ్లి కూర్చోబెట్టేస్తారు. కూర్చోబెట్టిన తర్వాత పరమశివుడికి పార్వతీదేవికి చేతులకు తగిలించి దేవస్థానం నిర్వాహకులు శంకరాచార్య స్వామి వారికి వస్త్రాన్ని బహూకరిస్తారు.
అది వస్త్రద్వయం ఉండకూడదు. ఉత్తరీయం తీసేసి ఏకవస్త్రాన్ని బహూకరించాలి. అది శంకరాచార్యుల వారికి ఇస్తారు. అక్కడతో శంకర జయంతి కార్యక్రమాలు పూర్తయిపోతాయి. అప్పుడు నీరాజనం అందుకుని మనం బయలుదేరుతాం. కాబట్టి ఈ శంకర జయంతి ఉత్సవాన్ని చక్కగా మీ అందరూ సార్థక్యం చేసుకోవడానికి నేనైతే ఒక సలహా చెప్తాను. పిల్లలు వృద్ధిలోకి రావలసిన వాళ్ళు కాబట్టి పల్లకీతో పాటుగా వచ్చి మళ్ళీ కావాలంటే వాళ్ళు స్కూల్కో వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోమనండి. చక్కగా అందరూ రండి. రేపు ఉదయం 6 అయ్యేటప్పటికి పల్లకీ బయలుదేరిపోతుంది. చక్కగా పల్లకీతో కొన్ని వీధులు తిరిగి మళ్ళీ త్రిపుర సుందర దేవాలయానికి వెళ్ళిపోదాం. సాయంకాలం 6:30 ఇక్కడ మళ్ళీ యథావిధిగా కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఇక రేపటి రోజున నేను మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించవలసి ఉంటుంది. మీరు 5 రోజులుగా శంకరాచార్యుల వారి జీవిత చరిత్రని విహంగ వీక్షణంగా వింటున్నారు రేపటి రోజుతో కలిపి. రేపు శంకర జయంతి అయిపోయిన తర్వాత ఎల్లుండి అంటే రేపు గురువారంతో నందననామ సంవత్సర శంకర జయంతి కలిసింది. అది విచిత్రం. శంకరులు నందననామ సంవత్సరంలో పుట్టారు. వారం గురువారం ఎంత బలంగా కలిశాయో చూడండి ఏడాది. అదే మనల్ని రక్షిస్తుంది. కాబట్టి ఆర్ద్ర నక్షత్రం మధ్యాహ్నానికి ఉంది. అందుకే ఇక్కడ శంకరాచార్య స్వామి వారికి అభిషేకం 10 గంటలు దాటిన తర్వాత జరుగుతుంది. ఇందులో మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. రేపటి ఉపన్యాసం కూడా మీరు వినేసిన తర్వాత మీకు ఎన్ని వచ్చు ఎన్ని రావు పక్కన పెట్టేసేయండి. మీకు మీరే మీ స్నేహితుల్ని ఎంచుకుని, అంటే ఉపన్యాసంలో ఉన్న వాళ్ళని నేను గుర్తుపట్టేయగలను, అంత అమాయకుడినేం కాదు. మీరు బయట విద్వాంసుల్ని తీసుకొచ్చి చెప్పేస్తానంటే నేను పసిగట్టేయగలను. ఇక్కడ ఉపన్యాసం విన్నవాళ్ళు ముగ్గురు కలిపి ఒక టీమ్గా, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, దాని మీద అనురక్తి ఉన్నవాళ్ళు, మేము ముగ్గురం కలిపి ఒక టీమ్గా ఉంటాం అని చెప్పి రేపు సాయంకాలం 5 గంటల నుంచి ఆఫీసులో పేర్లు రాసుకుంటారు. పేర్లు ఇస్తే ఏదో జటిలమైన ప్రశ్నలు ఏం అడగం, చాలా తేలిక ప్రశ్నలే అడుగుతాను. కొన్ని ఉన్నా ఆలోచింప చేయడానికి. ఎల్లుండి సాయంకాలం 6:30 ఒక క్విజ్ ఒకటి కండక్ట్ చేస్తాం. ఈ 5 రోజుల్లో శంకరాచార్యుల వారి గురించి మీరు ఎన్ని పట్టుకోగలిగారు అన్నది చూడటానికి. మొట్టమొదటి 3 టీములు అంటే 3x3 90. ఆ 90కి చక్కటి బహుమానాలు అందచేయబడతాయి. కాబట్టి అందులో స్త్రీ పురుష వివక్ష ఏం లేదు. మీరు మీ పక్కన సహచరుల్ని మీరే ఎంచుకుని ముగ్గురు కలిపి ఒక టీమ్గా పేర్లు ఇస్తే, అది ఒక టీం కావచ్చు, 2 టీములు కావచ్చు, 3 టీములు కావచ్చు. 3 టీములే ఉంటే ముగ్గురికి ప్రైజ్ ఖాయం అనుకోకండి. క్విజ్ మాస్టర్ ఉంటాడు, అందుకని 2 ఉంటేనే ప్రైజ్ ఖాయం. క్విజ్ మాస్టర్తో కలిపి ఆయన ఉదారుడైతే ఏమో ముగ్గురికి ఇచ్చేయచ్చు తను వదిలేసి. కాబట్టి చక్కగా మీరు టీములుగా మన దేవాలయంలో చేస్తున్న మొట్టమొదటి కార్యక్రమం. ఎందుకంటే ఒకసారి సింహావలోకనం చేస్తే ఇది ఏదో కాంపిటీషన్ కోసం కాదు. ఒక ప్రశ్న వేసినప్పుడు శంకరాచార్యుల వారి గురించి కొద్దిసేపు ఆలోచించారనుకోండి, జగద్గురువుల గురించి ఆలోచించడమే తపస్సు. ఆ తపస్సే మనని కాపాడుతుంది, ఆ తపస్సు రక్షిస్తుంది. ఆ ఆలోచింప చేయడం కోసం ఈ ప్రయత్నం, అందరికీ రక్షణ పెట్టడానికి తప్ప ఏదో ఉత్తుత్తినే అర్థం పర్థం లేకుండా చేసేటటువంటి ఆ పోటీలు కావు ఇవి. దాని వలన వాళ్ళకు ఒక ప్రయోజనం కలగాలి అని, దాని వలన పేర్లు కొన్ని సందర్భాలు బాగా జ్ఞాపకం ఉంచుకుంటారు. కొన్ని విన్నానని గుర్తొస్తూ ఉంటుంది. అదే తపస్సు, మనస్సు దాని దగ్గరికి వెళ్ళడం. విన్నారుగా, నృసింహస్వామిని 1 రోజు పాటు పట్టుకున్నందుకు నరసింహస్వామిని కట్టేయగలిగాడు బోయేవాడు. అదిగో ఆ భక్తి కోసం ఎల్లుండి సాయంకాలం 6:30 క్విజ్ కాంపిటీషన్ ఉంటుంది. రేపు సాయంకాలం 5 గంటల నుంచి పేర్లు తీసుకుంటారు. గోపాలకృష్ణ గారు ఆఫీసులో ఎవరినో ఒకళ్ళని పెడతారు, మీరు 5 గంటల నుంచి పేర్లు ఇవ్వచ్చు. ఆ పేర్లు ఇచ్చిన టీమ్స్ అన్నింటికీ కూడా ఏబిసిఓ లేకపోతే మళ్ళీ ఆవేందుకు అక్షరాలు శంకరాచార్యుల వారు మీరు క్విజ్ పెట్టుకుంటూ ఈ అనో రాసిస్తారు. ఆ ఎవరెవరు అలా పాల్గొందాం అనుకున్నారో ఆ బృందాలు చక్కగా ఎల్లుండి సాయంకాలం 6:30 ఆ ప్రశ్నోత్తర కార్యక్రమమునందు పాల్గొనవచ్చు. కాబట్టి రేపు ఉదయం 6 గంటలకు అందరూ త్రిపుర సుందరి అమ్మవారి దేవాలయానికి రండి. చక్కగా అక్కడ మనం శంకర జయంతిని నిర్వహణ చేసుకుని స్వామి అభిషేకం ఊరిరిగింపులో పాల్గొందాం. ఈ ఇవాల్టి ఉపన్యాసాన్ని ఇక్కడతో పూర్తి చేస్తూ నేను కిందికి దిగొచ్చిన తరువాత మంగళం చెప్పి కిందకు వచ్చిన తర్వాత శంకర భగవత్పాదులకి తోటకాష్టకంతో నమస్కారం చేసి శంకరుల పల్లకీతో వెళ్ళొచ్చి సౌందర్యలహరి 61 నుంచి 80 వరకు శ్లోకాలు శంకరాచార్యుల వారికి విజ్ఞాపనం చేసి నీరాజనం పుచ్చుకుని బయలుదేరదాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.